అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హనుమంతుడు తన శక్తి మొత్తాన్ని పరీక్షించుకుంటూ మహేంద్ర పర్వతం మీద అటు ఇటు కాసేపు తిరిగాడు. కాళ్లతో చేతులతో పర్వతాన్ని కంపింపచేశాడు. దానితో అడుగునున్నటువంటి పాములు కూడా ఆ బాధకి తట్టుకోలేక పర్వతం కదిలిపోతున్నప్పుడు పుట్టలు కదిలిపోయి వాటి మీద బండరాళ్ళు పడి రాళ్ల మధ్యలో వాటి దేహాలు నలిగి ఆ బాధతో భయంకరమైన విషాన్ని వెదజల్లుతూ హోక్కు హోక్కు అని శబ్దం చేస్తూ చరచర బండరాళ్ళని కాటువేశాయి. ఆ రాళ్ళన్నీ పెటిల్లుమని పగిలిపోయాయి, మంటలతో నిండిపోయాయి. అక్కడ రకరకాల ఔషధాలు ఉన్నాయి. ఎటువంటి భయంకరమైన విషాన్నైనా ఉపశమింపచేసే ఔషధాలు కూడా ఇప్పుడు ఈ పాములు తీవ్ర క్రోధంతో కాటు వేస్తూ ఉంటే ఆ క్రోధానికి అవి కూడా విరుగుడు అవ్వలేకపోయాయి అన్నమాట. విషాన్ని విరుగుడు చేసే మూలికలు కూడా ఈ విషాన్ని ఏం చేయలేక మూలికలు కూడా కాలిపోవడం మొదలుపెట్టాయి. ఈలోపు మొత్తం కొండంతా ఈయన పాదాల తాకిడికి కదిలిపోయి ఏదో భూకంపం వచ్చిందేమో, కొండ పగిలిపోతుందేమో అని అనుమానం వచ్చింది ఆ కొండ మీద ఉన్నటువంటి విద్యాధరులకి. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, కొంతమంది విద్యాధరులు దేవజాతి వాళ్ళు సరదా కోసం తమ భార్యలతో వచ్చి కొండ గుహలలో విహరిస్తున్నారు. వాళ్ళందరితో పాటు పానపాత్రలు ఉన్నాయి, మద్యపాత్రలు, రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, బంగారపు గిన్నెలు ఉన్నాయి, కరకాలు ఉన్నాయి, అంటే కమండలాలు ఉన్నాయి, గిన్నెలు. ఈ చెంబులు తపేలాలు ఇవన్నీ పుచ్చుకుని సరదాగా కూర్చుని విస్తరాకులు వేసుకుని శుభ్రంగా తిందామనుకున్న సమయానికి ఈ కొండ మొత్తం కదిలిపోయేసరికి వాళ్ళ కంగారు వచ్చి భిద్యతే యం గిరిర్భూతై ఇతి మత్వా తపస్వినః
త్రస్తాహ విద్యాధరాస్తస్మాదుత్పేతు స్త్రీగణై సహా. హఠాత్తుగా కొండ పగిలిపోతోంది. ఎవరైనా దీని మీద ఫిరంగులు పేల్చారో లేక భూకంపం వచ్చిందో కానీ కొండ మాత్రం ఢామ్ అనే శబ్దంతో కదిలిపోయి ముక్కలైపోతోంది. ఈ కొండ పగిలిపోతే ఇక్కడుంటే మనం చచ్చిపోతాం. ఎంత దేవతలమైనా ఈ కొండ నుంచి బయటపడడం కష్టం. ఇది పూర్తిగా పగిలిపోయేలోపు మనం ఎగిరిపోతే బాగుంటుందనుకుని భయపడి విద్యాధరులు, ఆ కొండ మీద తపస్సు చేస్తున్న మహర్షులు, విద్యాధర మహర్షులు అంటే విద్యాధరుల్లో కూడా ఋషులుగా తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అందరూ రివ్వున పైకి లేచిపోయారు. అందులో విద్యాధరులు తమ భార్యలతో కూడా వచ్చారేమో. వాళ్ళు ఉత్పేదు స్త్రీగణై సహ భార్యలతో కలిపి పైకి లేచిపోయారు. మళ్ళీ ఈ లేచేటప్పుడు మన భార్యల్ని పిల్లల్ని కింద వదిలితే తప్పు, పాపం. కుటుంబ బంధం కంటే గొప్ప బంధం ఏమున్నది? ఎంతటి వ్యక్తి అయినా భార్యని పిల్లల్ని విడిచిపెట్టకూడదని శాస్త్రం. ఒకసారి వివాహం అంటూ అయ్యాక ఏదో కర్మగాలితే తప్ప ఓ మాదిరిగా భార్యను విడిచిపెట్టకూడదు, భార్య కూడా భర్తను విడిచిపెట్టకూడదు అని ధర్మశాస్త్ర నియమాలండి. అధర్మశాస్త్ర నియమాలు వేరే ఉంటాయి. అందుకని వీళ్ళంతా భార్యల్ని కూడా వెంట పెట్టుకుని పైకి లేచిపోయారు. ఆ లేచిపోయేటప్పుడు చెప్పానుగా, కూడా తెచ్చుకున్న బంగారపు గిన్నెలు, పెద్ద పెద్ద భోజన పాత్రలు, దబరా గిన్నెలు, పాన పాత్రలు ఇవన్నీ పట్టుకుని ఎగరడం కష్టం కనుక వదిలేశారు. కొంప కూలిపోతుంటే ఇవన్నీ సర్దుకుని బయటకు వస్తారా? పూర్తిగా ఇల్లు భగభగ కాలిపోతూ ఉంటే ప్రాణం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప లోపల ఉన్న సామాన్లన్నీ చేరేసుకుందామని ఎవడో అనుకోడు. ఎందుకంటే అప్పటికే సామాను బయటికి తీసుకురావడానికి కావలసిన వ్యవస్థ దాటిపోయింది, అది దుర్వ్యవస్థ. అందుకని ఇప్పుడు ఈ కొండ మొత్తం పగిలిపోతే అడుగును కుంగిపోయి నశించిపోతామనే భయంతో సామాన్లన్నీ వదిలేసి, ఆహార పదార్థాలన్నీ వదిలేసి, ఎంత రుచిగా ఉంటే మాత్రం, పప్పు బాగుంటే మాత్రం, అందులో ఉప్పు బాగుంటే మాత్రం, గోంగూర బాగుంటే మాత్రం, దెబ్బకాయ బాగుంటే మాత్రం, ఈ దెబ్బల ముందు తట్టుకోవడానికి అవెందుకని అవన్నీ వదిలేసి అందరూ పైకి లేచిపోయారు. అందుకని ఏమైంది? పానభూమి గతం హిత్వా హైమమాసవ భాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్. తాగడం కోసం తెచ్చుకున్న అన్ని బంగార పాత్రలే. అందుకే అక్కడ ఏమన్నాడు? హిరణ్మయాన్, బంగారముతో తయారు చేయబడిన తాగుడు పాత్రలు వదిలేశారు. దాంతోపాటు భాజనం, కంచాలు కూడా వదిలేశారు. భోజనం చెయ్యడం కోసం ఉపయోగించే పదార్థాలని, వస్తువుల్ని భాజనము అంటాం. అంటే కంచం కానీ, గిన్నె కానీ, ఇటువంటివి ఏవైనా సరే, బంగారపు ఆకులు కానీ, బంగారంతో కూడా విస్తరాకులు చేయించుకు తినేవారు ఓపిక ఉన్నవాళ్ళు. పెద్ద పెద్ద ఆకులు చేయించుకు తినేవారు. ఉండాలి కానీ మనము తినచ్చు, వాళ్ళకు ఉంది కాబట్టి సరిపోయింది. అందుకని అన్ని బంగారంతో తయారు చేసిన ఈ కంచాలు, కొంచాలు ఇవన్నీ వదిలేశారు. ఆసవాలు అంటే మధ్యపాత్రలు వదిలేశారు. ఇంకా రకరకాల పాత్రలు, అర్హములైనవి, విలువైనవి అని అర్థం అన్నమాట. అమూల్యమైన పాత్రలన్నీ వదిలేశారు. కరకాంశ్చ అంటే చెంబులు కూడా వదిలేశారు. ఇలా అన్నీ వదిలేసి ఎవరికి వాళ్ళు రివ్వున పైకి లేచిపోయారు. పాపం వీళ్ళు ఈ తాగేటప్పుడు నంచుకోవడం కోసం కొన్ని పదార్థాలు తెచ్చుకున్నారు. అవి నాక్కునేవి కొన్ని, నవిలి తినేవి కొన్ని, ఇలాంటివి అన్నమాట. భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు, పానీయాలు అని 5 రకాలు. అందులో లేహ్యము అంటే ఏమిటనమాట? నాలిక మీద వేసుకుని నాకుకోవడానికి పనికొచ్చే ఈ పచ్చళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి పిండి వంటల్లో కూడా నాకే పిండి వంటలు ఉంటాయిలండి. బాగా పల్చగా ఉన్న పాయసం అయితే గడగడక్క నాక్కోవచ్చు. ఇలాంటి నాకుకోవడానికి పనికొచ్చే లేహ్యాలన్నీ వదిలేశారట. మందుల్లో కూడా చూసారా, లేహ్యాలు ఉంటాయి, మెత్తగా నూరి పెట్టుతారు. దాన్ని ఏం చేస్తాం? నాలుక మీద వేసి గడుక్కుని లాక్కుంటాం. ఇవన్నీ లేహ్యములు. లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్. వీళ్ళు ఈ లేహ్యాలు, ఈ భక్ష్యాలు, ఇంకా భోజ్యాలు, ఈ రకరకాల పదార్థాలు వదిలిపెట్టేశారు. మద్యాలు వదిలిపెట్టేశారు. మాంసాలు కూడా తెచ్చుకున్నారు. విద్యాధరులు బాగా మాంసప్రియులు. రాక్షసులు, యక్షులు, విద్యాధరులు ఈ ముగ్గురు బాగా మాంసం తింటారట. గంధర్వులు ఒకళ్ళు. ఒక్క దేవతలు మాత్రం పరమ సాత్వికులు. అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసంస్కార పదార్థాలు సేకరించరు. అందుకే వాళ్ళకి యజ్ఞానికి నేతితో వాడతాం. ఈ యజ్ఞగుండంలో పూర్వకాలంలో అప్పుడు కొంతమంది మేక మాంసంతో యజ్ఞం చేసేవారు. ఎందుకంటే అది ఈ గంధర్వులకి, ఈ విద్యాధరులకి, వీళ్ళకి అన్నమాట. అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకునే శాఖలు దేవతల్లో కూడా ఉన్నాయి.
వీళ్ళు మంచి మంచి మాంసాలు తెచ్చుకుని చూస్తూ చూస్తూ మాంసం వదలలేరు, అక్కడుంటే మనమే మాంసం అయిపోతాం అనుకుని ఎగిరిపోయారు. ఇక వాళ్లతో పాటు కత్తులు తెచ్చుకున్నారు, చర్మములు డాలు తెచ్చుకున్నారు. ఎప్పుడు యుద్ధం చేయాలంటే కత్తితో పాటు డాలు కూడా ఉండాలి, అవతలవాడు కొట్టగానే ఆ డాలుతో తనను తాను కాపాడుకోవడానికి. ఆ డాలు ఎద్దు చర్మంతో ఇంకా రకరకాలైనటువంటి దున్నపోతు చర్మాలతోటి చేయబడ్డాయి. ఆ డాళ్ళు కూడా అక్కడే వదిలేశారు. ఆ ఖడ్గాంశ కనకత్సరును అవి కూడా అటండి బంగారపు కత్తులే. వర ఉంటుంది కత్తి పెట్టుకోవడానికి, ఒక వర, ఆ వర కూడా బంగారమే. ఇవన్నీ వదిలేసిపోయారు వాళ్ళు. ఒక ఆయన ఈ సుందరకాండ చెప్పినప్పుడు ఒకసారి పరిగెత్తుకొచ్చాడు ఆకరణ. గురువుగారు అన్నాడు. కొంతమంది అంతే హఠాత్తుగా వెనకను ధరుస్తారు, గుండె పేలిపోయేటట్టు, ఏదో కొంప వెలిగిపోయినట్టుగా. ఏమిటన్నాను, నాకు చిన్న సందేహం అండి అన్నాడు. ఏమిటి? ఆ ఆకాశంలోకి ఎగిరిపోయినప్పుడు ఈ కత్తులు వరలు అన్నీ వదిలేశారుగా, అవన్నీ అక్కడే ఉంటాయా అండి అన్నాడు. అక్కడే ఉంటాయినైనా, కానీ ఆ భూకంపంలో అడుక్కు వెళ్ళాయి, నువ్వు అవి తీసుకొచ్చేలోపు నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్త. మాయిదారిది ఇంత ఉపన్యాసం విని వీడికి ఆ బంగారం మీదే దృష్టి తప్ప ఇంకా మిగతా హనుమంతుడి మీద దృష్టి ఉండదు. చెప్పాగా, ఒక్కొక్కడు పనిమంతుడు, ఒక్కొక్కడు హనుమంతుడు, ఎవడి పని వాడిది. కృతకంఠ గుణాక్షేపాహ రక్త మాల్యానులేపనాహ రక్తాక్షాహ పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. ఇంకా వీళ్ళు ఏం చేశారు, మెడ నిండా హారాలు ఉన్నాయి, ఒళ్ళంతా రక్తగంధం పూసుకున్నారు, ఎర్రని దండలు వేసుకున్నారు. వాళ్ళు కూడా తాగి ఉన్న కారణం చేత సహజంగానే విద్యాధరుల కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్రగా ఉన్న కళ్ళు మద్యపానం వల్ల మరింత ఎరుపెక్కాయి. ఆ ఎర్రని కళ్ళతో వాళ్ళు పైకి లేచిపోయారు. అంటే ఆ మైకంలో వాళ్ళకు ఒక అనుమానం వచ్చిందిట, మనం పైకి లేచిపోతున్నాం, మన కళ్ళు ఎరుపెక్కుతున్నాయి, తాగడం వల్ల కొండ కదిలినట్టు అనిపిస్తోందా, నిజంగా కొండ కదులుతోందా? ఈ మాయిదారి మద్యపానంలో ఏముంటుందో తెలియదు, కానీ ఆ తాగిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదుట. మరి అంటే అనుభవం ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం తర్వాత మనం. ఏమో ఎవరికి అనుభవం ఉంటుందో ఏం తెలుస్తుంది అని చేత వాళ్ళని అడగాలి. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఇవన్నీ అయ్యాక ఓసారి ఒక పరమభక్తుడు వచ్చాడు. ఏం రాశారండి గురువుగారు వాల్మీకి అన్నాడు. అవన్నీ మాకు అనుభవం అండి అన్నాడు ఆయన. ఆయన ఎక్సైజ్లో పనిచేసేట్లేండి, తర్వాత చెప్పాడు ఆయన. కాబట్టి మహానుభావుల ద్వారా తెలుస్తూ ఉంటాయన్నమాట. ఈ ఇరుపెక్కిన కళ్ళతో కొండ నిజముగా కదులుతున్నదా పగులుతున్నదా, లేక మనకేమైనా పానం వల్ల మైకం వచ్చి కదులుతున్నట్టు అనిపిస్తోందా, ఏం జరుగుతుందో, ఎందుకైనా మంచిదని ఎగిరిపోయారు వాళ్ళు. ఇంకా వీళ్ళ స్త్రీలంతా మెడ నిండా హారాలు, కాళ్ళకేమో నూపురాలు, భుజాలకి భుజకీర్తులు ఇవన్నీ ధరించి వీళ్లతో పాటు వాళ్ళు పైకి వెళ్ళారు. వీళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగింది. భర్తలు హఠాత్తుగా పైకి లేచిపోతున్నారు, లేచిపోవడానికి గల కారణం కొండ పగిలిపోతుందని అనిపించడం, కానీ కొండ నిజంగా పగులుతోందో లేదో మనకీ తెలియటం లేదు, ఊగిపోతుంది మాత్రం. ఎందుకైనా మంచిది, ఇంత పెద్ద కొండ, ఇంత భయంకరమైన కొండ హఠాత్తుగా ఎందుకు ఊగుతున్నది అని అనుమానం వచ్చింది. అందుకే ఆడవాళ్ళు కూడా భర్తలతో కలిసి పైకి వెళ్ళి ఏం జరుగుతోంది అని భర్తలను అడిగారు. అది తెలిస్తే మేమే చూద్దాం కదా, మాకు తెలియటం లేదన్నారు వాళ్ళు. ఈలోపు ఏం జరిగింది, అలా పైకంట ఎగిరాక వాళ్ళకి ఆ కొండ మీద ఒక మహా కళేబరం పెద్ద ఆకారం కనబడింది. హనుమంతుడు విజృంభించి శరీరం పెంచున్నాడు. ఆయన్ను చూచారట. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వేక్షాం చక్రుశ్చ పర్వతం. ఈ విద్యాధరులు వీళ్ళందరూ ఆకాశం నుంచి పైనుంచి చూచి, ఎవడి మహాకాయుడు, ఎక్కడ నుంచి వచ్చాడు, భూతమా ప్రేతమా బ్రహ్మరాక్షసుడా, ఆకారం చూస్తే వానరాకారం, ఇంతవరకు మనం ఇటువంటి భీకరాకారాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇతన్ని చూస్తే సంతోషము భయము రెండూ కలుగుతున్నాయి, సంత్రాసం సంతోషం. ఆ రూపాన్ని చూస్తే భయం, కానీ ఎందుకో ఆయన్ని చూడగానే కొంత భయం పోయి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మహాత్ముడు కాబట్టి. మహాత్ములు ఏ రూపంలో ఎంత భీకరంగా ఉన్నా సంతోషమే కలిగిస్తారు. హనుమంతుడు ఇప్పుడు రావణలంకకి వెళ్ళడం కోసం అంత పెద్ద రూపం ధరించటం వల్లేమో కొద్ది భయం, కానీ ఆయనలో పవిత్రత ఉండడం వల్లేమో సంతోషం, రెండూ కలిగాయి. ఈలోపు పక్కనే కొంతమంది ఋషులు చేరారు. చారణులు, సిద్ధులు, ఋషులు వీళ్ళంతా హనుమంతుడి మీద పుష్పవర్షం కురిపిస్తూ వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారట ఆకాశంలో నిలబడి, ఆహా ఎంత అదృష్టం ఇవాళ హనుమంతుడిని చూశాం. ఏష పర్వత సంకాశ హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం వరుణాలయం.
వరుణదేవునికి నిలయమైన ఇంత పెద్ద సముద్రం. కొన్ని పాఠాంతరాల్లో మకరాలయం అని కూడా అన్నారు. సంస్కృతంలో నాగరలిపిలో పూర్వకాలంలో చౌకంబా ప్రెస్ వాళ్ళు వరుణాలయం అన్నారు. ఎందుకో తెలుగులోకి వచ్చాక మకరాలయం అయింది. మకరాలయం అంటే మొసళ్ళకి నిలయం, అయినా సముద్రమే. వరుణాలయం, వరుణదేవుడు ఎలాగో సముద్రానికి అధిదేవత కాబట్టి ఆయనదైనా రెండు పెద్ద తేడా ఏముండదు. కానీ మొత్తం మీద వరుణదేవుని నిలయమైన ఈ విపరీత సముద్రాన్ని దాటడం కోసం ఇంత కళేబరాన్ని పెంచి మహేంద్ర పర్వతం మీద నిలబడిన ఈ రీతిగా నిలబడిన ఈతడు మారుతి వాయుపుత్రుడు. ఈతడు పర్వతం లాంటి శరీరం పెంచాడు. హనుమంతుడని పిలుస్తారు ఇతన్ని. ఇంతటి వేగం కలిగినవాడు, ఇంత చురుకుదనం కలిగినవాడు, ఎంత బుద్ధిబలం కలిగినవాడు ఈ చరాచర జగత్తులో మరొకడు ఎవ్వడూ దొరకడు. ఇంత సముద్రాన్ని అవలీలగా దాటడానికి సంసిద్ధుడయ్యాడు. ఇటువంటి మహాత్ముడిని మనం చూచాం. ఈ దృశ్యం భవిష్యత్తు వాళ్ళు ఎవరన్నా చూడగలరా? మనకు అదృష్టవశాత్తు కనిపించింది అని వాళ్ళు సంతోషంతో హనుమంతుడిని పదే పదే శ్లాఘించారు. ఇప్పుడేమంటున్నారు మరికొంతమంది, ఈయన నిజానికి ఇంత కళేబరం ధరించడు. రెండు కారణముల చేత ఇంత శరీరం ధరించాడు. ఒకటి రామార్థం, రాముడి భార్య సీతను వెతకడం కోసం రాముడి పని మీద బయలుదేరాడు గనక ఇంత శరీరం పెంచాడు. రెండోది వానరార్థంచ, వానరార్థం అంటే దాంట్లో మళ్ళీ రెండు అర్థాలు. ఒకటి వానరుడు సుగ్రీవుడు, కూడా ఉన్న వానరులు. అటు సుగ్రీవుడి మాట నిలబెట్టడానికి, ఇక్కడ తనతో వచ్చినటువంటి ఈ వానరులందరి కష్టం తొలగించి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి, మొత్తం మీద ఇటు రాముడి పని ఇటు వానరుల పని రెండు పనులు నెరవేర్చడానికి ఇంత పెద్ద కష్టమైన పనికి పూనుకున్నాడు ఈయన. ఇది నిజంగా అంత తేలిగ్గా చెయ్యదగిన పనే? ఎవడన్నా 100 యోజనాలు విస్తీర్ణం కలిగిన సముద్రాన్ని కేవల శరీరంతో దూకుతాడా? ఏ విమానంలోనో రావణాసురుడు ఎక్కి వెళ్ళాడంటే అర్థం ఉన్నది. రాక్షసులు బ్రహ్మవరాలతో ఎగిరారు. బ్రహ్మగారు ఇటు నుంచి అటు ఎగిరే శక్తి కొందరు రాక్షసులకు ఇచ్చాడు కాబట్టి. కానీ హనుమంతుడు అలా కాదే, ఆ వరాలు ఏమీ లేకుండానే, విమానం లేకుండానే కేవలం తన శక్తితో రాముడిని నమ్ముకుని దూకుతున్నాడు కాబట్టి ఈయనే గొప్పవాడు. సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. అంత తేలికగా ఇక్కడి నుంచి అక్కడికి లంకానగరానికి వెళ్ళకూడదు, వెళ్ళలేరు. ఎందువల్ల? బ్రహ్మదేవుడు లంకానగరానికి ఒక్క రాక్షసులకి మాత్రమే ప్రవేశార్హత ఉన్నది. రావణుడు బతికున్నంతకాలం తక్కిన వాళ్ళెవరూ అంత తేలికగా వెళ్ళలేరు అని వరం ఇచ్చాడు. కాబట్టి బ్రహ్మవరం వల్ల ఒక మాదిరివాడు అక్కడికి వెళ్ళలేడు. వెళ్ళాలంటే బ్రహ్మవరానికంటే గొప్ప వరాలు పొందినవాడు అయ్యి ఉండాలి. అది అంటే ఇందులో చెప్పకుండానే ఏమిటనమాట, మామూలు బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మగారిచ్చిన వరం వల్ల ప్రస్తుతం లంకకి ఎవరూ వెళ్ళలేరు. కానీ హనుమంతుడు వెడుతున్నాడు అంటే బ్రహ్మవరం కంటే గొప్ప వరం అతనికి ఉంది. ఏమిటా వరం? స్వయంగా రామనామమే. రామనామం చెయ్యడం బ్రహ్మవరం కంటే గొప్పది. అందుకని నిరంతరం రామ 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 అని తలుచుకోవాలి. రామనామం జపించేవాడి ముందు ఈ సృష్టిలో ఏ వ్యక్తి ఆగలేడు. అందుకే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అగ్నిజ్వాలలలో కాల్చేయడానికి తోసేశాడు. వెంటనే నిప్పుల్లో పడగానే ప్రహ్లాదుడి శరీరం ఆ నిప్పు నీరైపోయింది. చక్కని చల్లని మంచినీరుగా మారిపోయింది. దాంతో హిరణ్యకశిపుడు కంగారు పడిపోయి, ఇదేమిటిది, భయంకరమైన అగ్నిజ్వాలలలో నిప్పు కొండంలో తోశాను ఈ ప్రహ్లాదుణ్ణి, నిప్పు కూడా నీరైపోయింది, నేను నిజంగా నిప్పులో తోశానా లేక భ్రమలో పడ్డానా అని కొంచెం దుఃఖించాడు కొడుకుని చంపలేక. అప్పుడు నువ్వెందుకు ఏడుస్తావు నాన్న, ఇదంతా రామనామ ప్రభావము అంటాడు ప్రహ్లాదుడు. విష్ణు పురాణంలో, ప్రహ్లాద్ చరిత్రలో చాలా అద్భుతం విష్ణు పురాణం కూడా. రామనామ జపతాంకుతో భయం సర్వతాపశమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేధునా. నాన్న, రామా రామా అని నిరంతరం జపించేవాడికి భయం ఎక్కడుంటుంది? రామనామం జపించేవాడికి భయము లేదు. నువ్వు చూచావు, నన్ను చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఇప్పుడు పెద్ద అగ్నిగుండాన్ని ఒకదాన్ని తయారు చేసి ఆ నిప్పుల కుండంలో నన్ను తోసావు. నిప్పు నీరయ్యింది. ఎందువల్ల? ఇది రామనామ మహిమ. కాబట్టి రామనామం సకల తాపములను, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములను పిలువబడే 3 తాపములను తొలగిస్తుంది. అంటే తాపత్రయాన్ని తొలగించేది రామనామం. కాబట్టి రామనామం కంటే గొప్ప నామము లేదు అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది వాడికి. అయినా మూర్ఖుడు అనుకోండి వాడు. రామనామం యుగయుగములుగా ఎంతోమంది జపిస్తున్నారు.
అప్పుడప్పుడు కొంతమందికి మళ్ళీ అనుమానం రావచ్చు, ఏమండోయ్ రాముడు త్రేతాయుగంలో ఉంటే కృతయుగంలో ఉన్న ప్రహ్లాదుడు రామ అని ఎలా అన్నాడు అని. రాముడు పుట్టని క్రితం రాముడికి రామనామ లేదేటి? విష్ణుమూర్తికి సహస్రనామంలో ఎప్పుడూ ఉంది రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ. ఈ విష్ణు సహస్రనామం వేదకాలం నాటిది. దానినే భీష్ముడు ధర్మరాజుకి ఆనుశాసనిక పర్వంలో చెప్పాడు. యుగ యుగాలుగా శ్రీ మహావిష్ణువుకి రామనామం ఉన్నది. రామనామం రాముడు పుట్టని క్రితం కూడా ఉంది. రాముడికి కూడా ఆ విష్ణువు యొక్క పేరునే పెట్టారు. ఉదాహరణకి చెప్పమంటారా మీరు? పరశురాముడు కృతయుగంలో పుట్టాడు. ఆయన అసలు పేరు రామః. రాముడు చేతిలో గండ్రగొడ్డలుంటుంది కాబట్టి పరశురాముడు అన్నారు తప్ప అసలు పేరు రాముడే. కాబట్టి రాముడి కంటే ముందు పుట్టిన పరశురాముడికి కూడా రాముడు లేదు మరి కృతయుగంలో. కాబట్టి తరతరములుగా ఎంతోమంది రామశబ్దంతో సుప్రసిద్ధులయ్యారు. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన నామాలలో రామనామం చాలా ఇష్టం అన్నమాట. ఆ నామాన్ని దశరథుడు తన కొడుకు అందగాడు గనక వశిష్ఠాదుల సలహా మీద పెట్టాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు సర్వకాల సర్వావస్థల్లో రాముడే. వసుదేవుడికి కొడుకుగా పుట్టని క్రితం కూడా వాసుదేవుడే. వాసుదేవనామం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఎప్పుడో ధ్రువుడు చదివాడు కదా. ధ్రువుడు ఎప్పటివాడు? స్వయంభువ మనువు వంశం, అంటే మొదటి మనువు. కానీ కృష్ణుడు ద్వాపరయుగంలో ఉన్నాడు. వసుదేవుడికి కొడుకుగా పుట్టాడు కాబట్టి వాసుదేవుడు అంటారండి. అంటే మరి ధ్రువుడి కాలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఎలా చేశాడు? కాబట్టి ఈ నామములన్నీ శ్రీహరికి ఎప్పుడూ ఉన్నాయి. ఆ నామములను మళ్ళీ ఆయన అవతారములలో స్వీకరించాడు. అందుచేత ఇటువంటి అనుమానాలకి ఇక మనం తావివ్వకూడదు. ఇవి భ్రమలు అన్నమాట. కొన్ని ఎలా ఉంటాయంటే ధర్మ సందేహాలు మీకోసం తప్పక తీర్చాలి. ఈ మధ్యన చాలామందికి అనుమానం వస్తున్నది. ధర్మశాస్త్రం చాలా సులభమైనది అనిపిస్తుంది, కానీ ఎంత సులభమో అంత కష్టం. ఆ అజ్ఞానంలో పడకూడదు. ఉదాహరణకి ఆవుని పూజించండి, ఆవు చాలా గొప్పది అన్నాం అంటే అర్థం మిగతా జంతువులు చంపేయమనే, వాటిని పూజించొద్దనే. ఆవుని పూజించి గేదెని పూజించొద్దని చెప్పలా. 4 కాళ్ళు కలిగిన వాళ్ళల్లో గోవు కంటే గొప్పది లేదు, అందుకని గోవుని పూజించు. మహాభారతం ఆనుశాసనిక పర్వంలో ఏమన్నాడు? నలుగాలివాన గోవు కంటే మేలు కలదే. 4 కాళ్ళు కలిగిన జంతువులలో అన్నిటికంటే గోవు ముఖ్యమైనది, కాబట్టి గోవుని పూజించు. గోవుని పూజిస్తున్నామని గేదెని చంపేకు, అది ఇంకా పాపం. ఈ సృష్టిలో కుక్క నక్క అని తేడా లేకుండా ప్రతి ప్రాణిని పూజించాలి. సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శన. భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా ఏమన్నాడు? కుక్క మాంసం తినేవాడిని అందరినీ సమానంగా చూసేవాడు నిజమైన పండితులంటే వాళ్ళు. అంతేగాని ఒకరిని పూజించి తక్కిన వాళ్ళని తిరస్కరించకూడదు. అందువల్ల ఆవుల్ని పూజిస్తున్నాడు, అందులో జెర్సీ ఆవుని పూజించకూడదని చెప్పలా. ఆవుల్లో వాటికి ప్రాధాన్యం, మిగతా వాటికి, వీటిని వదిలేయమని కాదు. ఇక మీదట ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే పురాణం వినడం వల్ల వచ్చే లాభం అదే. పిల్లిని కూడా ద్వేషించద్దు, అనవసరంగా నెత్తి మీద పెట్టుకోకండి, కానీ వాటిని కూడా పూజించండి. ప్రతి ప్రాణిలోను చండాలోస్తు సతుద్విదోస్తు గురురిత్యేష మనీషా మమ. చండాలుడైన బ్రాహ్మణుడైన వాడిలో బ్రహ్మజ్ఞానం ఉంటే వాడే నా గురువు అని శంకరాచార్యులు వారు రాసిన కారణం అదే. కుక్కకి రోజు బొట్టు పెట్టి పూజించేవారండి. చంద్రశేఖర యతీంద్రుల వారు, మన కంచికామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడు ఆయన. కుక్కలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆయనే రాముడు అన్నాడు ఆయన. తులసీదాస్ కథ అదే, మనకి తర్వాత వస్తుంది చివరిలో. కాబట్టి ఇక మీదట ఈ జంతువుని మాత్రమే పూజించవలను, ఇంక తక్కిన వాటిని పూజించమనకండి. వీటిల్లో ప్రధాన అర్హత మాత్రం గోవులకు ఉన్నది. కాబట్టి గోవుల్ని పూజిస్తే గావో విశ్వస్య మాతరః, ఆవులు విశ్వమునకే తల్లులు. గోవుల్లో సకల దేవతలు ఉన్నారు, వాటిని తప్పక మనం అన్నిటికంటే ఎక్కువగా పూజించాలి. వాటిని పూజించమన్నామని తక్కిన వాటిని ద్వేషించడం మొదలెడితే మళ్ళీ మనం అజ్ఞానంలో పడిపోతాం అన్నమాట. ఇది దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. అదే ఇక్కడ మనకి చెప్పిందనమాట. మొత్తం మీద మహానుభావుడు హనుమంతుడు మహావేగముగా సముద్రమును దాటడానికి, ఈ దుష్కార్యాన్ని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఎంత గొప్ప పని ఇది, ఎవరూ చేయలేరు. కానీ రామనామ మహిమ వల్ల ఈ దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి, పొందని దాన్ని పొందగలుగుతున్నాడు. అది రామనామ మహిమ. అందువల్ల రామనామాన్ని జపించేవాడు ఏ పనైనా సులభంగా చేస్తాడు అని విద్యాధరులు విన్నారు మహాత్ముల యొక్క పలుకులు. ఓహో, ఇతడు హనుమంతుడా, మనం భార్యలతో కంగారుబడి పైకి లేచామే, దానికి గల కారణం భూతం కాదు, రాముడి పని మీద సీతాన్వేషణ కోసం వెడుతున్న మహానుభావుడు హనుమంతుని కళేబరం ఇది. మన అదృష్టవంతులం, ఈరోజు హనుమంతుడిని కళ్ళారా చూశాం, మన భాగ్యం అని పొంగిపోయారు వాళ్ళు.
వెంటనే వాళ్ళు కూడా పైనుంచి నమస్కారం చేశారు, పువ్వులు కురిపించారు. ఇప్పుడు హనుమంతుడికి ఒళ్ళంతా బాగా వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు ఇక్కడ ఇంకోటి చెప్పాలి. వెంట్రుకలంటే బాగా ఎర్రని మూతి కలిగిన కోతి మన ఇంటికి వచ్చి అటు ఇటు కదిలినప్పుడు దాని ఒంటి మీద వెంట్రుకలు ఇంట్లో పడితే ఆ ఇల్లు అత్యంత పవిత్రం అయిపోతుంది. ఇక మీద ఎప్పుడైనా పండుకోతులు మీ ఇంటికి వస్తే మళ్ళీ కొండముచ్చుల వెంట్రుకలు కావు, వాటి వెంట్రుకలు వస్తే తుడిచి అవతల పారేయండి. అంటే వాటిని కొట్టమని కాదు, మళ్ళీ నేను చెప్పిన దానికి వ్యతిరేకార్థం ఎప్పుడు తీసుకోకండి. పండుకోతుల యొక్క వెంట్రుకలు అయితే పవిత్రం, తక్కినవి పవిత్రం కావు. కాబట్టి వాటిని మనం ఇంట్లో పెట్టుకోక్కర్లా. కానీ ఎర్రమూతి కలిగినటువంటి ఈ పండుకోతుల యొక్క శరీరపు వెంట్రుకలు రామములు గనక ఒకవేళ మన ఇంటి దగ్గర విదిలింపబడితే ఆ వెంట్రుకల్ని మీరు తొడవకుండా కొద్ది రోజులు అట్టే పెడితే ఆ ఇల్లు మహేంద్ర పర్వతం అంత పవిత్రం అవుతుందని చెప్పారు మంత్ర శాస్త్రంలో. హనుమత్ కవచాదుల్లో వాటి రోమములకు అంత శక్తి ఉందన్నారు. ఇక మీదట ఎప్పుడైనా వస్తే అవి ఒకవేళ ఇలా విదిలిస్తే ఆ ఎగిరినప్పుడు వెంట్రుకలు పెడితే వాటిని తొడవకూడదు అనమాట. అందుకే సాధ్యమైనంత వరకు పండుకోతుల మీదకి కాలు ఎత్తకూడదు, కొట్టకూడదు. పొరపాటున ఎప్పుడైనా మనకు కోపం వచ్చినా మళ్ళీ వెంటనే ఆంజనేయ వతిపాట్ల అనను అని చదివేసుకోండి. భగవంతుడికి ఒక లక్షణం ఉంది, మనం పొరపాటు చేస్తే ఒక నమస్కారం చేస్తే క్షమిస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా క్షమించరు. ఒక ఆంజనేయుడికి మాత్రం ఉన్న లక్షణం ఏమిటంటే క్షమాగుణం. మీరు రాముడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయుడు తలుచుకుంటే ఆయన చాలా సంతోషిస్తాడు. ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి రామ అనండి, ఆయనకు పొంగిపోతాడు. ఆ ఇద్దరికి ఉన్న బంధం ఏమిటంటే ఈయన దగ్గర ఆయన్ని, ఆయన దగ్గర ఈయన్ని తలుచుకోవాలట. ఆంజనేయ నువ్వు ఎంతో గొప్పవాడు అని పొగిడినా ఊరికే సంతోషిస్తాడు తప్ప, అదే రామ అనండి ఆంజనేయుడి దగ్గర, ఇక ఆ క్షణమే వచ్చి మన ఇంట్లో కూర్చుని మన పనులన్నీ దాసుడు చేసినట్టు చేస్తాడు ఆయన. రాముడు కూడా అదే చెప్పాడు. మా ఆంజనేయుడి కథ ఎవరైనా చెప్పారంటే వాడి బాధ్యత నాదన్నాడు. అందుకే మనం రాముడి మన బాధ్యత తీసుకోవడం కోసం 40 రోజులు చెప్పుకుంటున్నాం సరదా కోసమా. ఈ వినే మీ అందరికీ గ్యారంటీగా రామానుగ్రహం కలుగుతుంది. నా భక్తుడు ఆంజనేయుడు నా ప్రాణం, కహా భరత సమతమ ప్రియభాయి అంటాడు హనుమాన్ చాలీసాలో. నువ్వు భరతుడి లాంటి వాడు అన్నాడు ఆయన. మనందరినీ భరతుడిలా చూస్తాట హనుమంతుని కథ వింటే. 40 రోజులు శ్రద్ధగా 6:30కి మాత్రం టైం తప్పకుండా వచ్చారా మీకు గ్యారంటీగా భరతుడిని ఎలా చూశాడో రాముడు అంత బాగా చూస్తాడు. కొంచెం 7ంటికి వచ్చారా కొద్ది తేడా వస్తుంది అనమాట. వాళ్ళు ఎక్కడ 8ంటికి వచ్చారనుకోండి ఇంకా తక్కువ వస్తుంది. ప్రసాదం టైంకి వచ్చారనుకోండి ప్రసాదం మాత్రమే మిగులుతుంది. అందుకని 6:30 కల్లా కాస్త శ్రద్ధగా వచ్చి వినండో ఈ బాబోయ్ అనడానికి గల కారణం మధ్యలో మళ్ళీ బయటకు వెడితే భరతుడు అంత ప్రేమగా చూడట, అందువల్ల కూడా మధ్యలో అస్సలు బయటకు వెళ్ళకూడదని చేస్తాం అనమాట. మొత్తం మీద రాముడికి ప్రీతిపాత్రులం అవ్వాలంటే హనుమంతుని కథ వినాలి, హనుమంతునికి ప్రీతిపాత్రులం అవ్వాలంటే రామకథ ఉండాలి. రెండూ కలిస్తేనే సంపూర్ణ హనుమద్వైభవం. రాముడు ఉంటాడుగా హనుమంతుడి కథలో, హనుమంతుడు ఉంటాడు రాముడి కథలో. ఆ రెండింటికి అవినాభావ సంబంధం. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవటమే ఈ 40 మండల రోజుల దీక్షా కార్యక్రమంలో ప్రధానోద్దేశ్యం అన్నమాట. ఇప్పుడు ఆయన హనుమంతుడు ఆ కొండ మీద ఒక్కసారి రోమాలని దులిపేశాడు. అంటే శరీరాన్ని హుమ్ అన్నాడు. అనగానే ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ అలా నిక్కబొడుచుకుని పైకి లేచాయి. కొన్ని రోమములు కింద కూడా రాలేయి. ఈ రెండు మళ్ళీ ఇంకోటి కూడా ఉందండి, గోవుల రోమములు. ఆవు శరీరం మీద ఉన్న వెంట్రుకలు ఏ ప్రాంతంలో పడతాయో ఆ ప్రాంతం శ్రీకృష్ణ పరమాత్ముడు నివసించే గోలోకమే. అందుకే ఇప్పుడు గో సంరక్షణ సమితికి నేను రోజు చూశారో లేదో ప్రవచనానికి ముందు గోవుల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తున్నాను. ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నానంటే ఒక్కసారి గోవుల చుట్టూ ప్రదక్షిణ చేశామంటే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. ఏ రోజైనా ఆవులకి ప్రదక్షిణ చెప్పితే నాకు ఉపన్యాసం చెప్తే తోచదు ఉన్నప్పుడు, లేకపోతే గో సంరక్షణ ఎలాగూ మనం ఏం చేయలేం. ఇప్పుడు మేము కూడా మా పీఠం తరపున ఒక గొప్ప గో సంరక్షణ సమితిని మా పీఠానికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో నాకు అదృష్టం హనుమంతుడు అని శిష్యుడు తయారాడు. వాడి పేరే హనుమంతు. వాడి చూస్తానన్నాడు. అందుకని శీఘ్రకాలంలో అపూర్వంగా గో సంరక్షణ సమితిని మా ప్రణవపీఠంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేమని కాదు, అందరం చెయ్యాలి. కాకపోతే అందరం పీఠాలు స్థాపించలేకపోవచ్చు కాబట్టి పీఠాలు ఉన్న చోట వాటికి సాయం చేస్తే మనం చేసినట్టే. ఆవు కోసం మనం ఇంత పిసర ఖర్చు పెడితే అది మనకి కొండంతయి మనల్ని రక్షిస్తుంది. గోవు శరీరం మీద వెంట్రుకలు, ఆ పండుకోతులు హనుమత్ స్వరూపాలైనటువంటి వాటి వెంట్రుకలు, ఈ రెండు అత్యంత పవిత్రం. ఇంకో రహస్యం చెప్పనా, రఘు అని ఒక మహారాజు ఉన్నాడు. అంటే రాముడికి ఆయన పేరు మీదే రాఘవుడు అని పేరు వచ్చింది. రఘువు కొడుకు అజుడు, అజుడు కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకు రాముడు. అంటే రామచంద్రుడికి ముత్తాత. ఆ రఘు మహారాజు గారు వాళ్ళ నాన్నగారి కోసమని ఒక గొప్ప యాగం చేశాడు, అశ్వమేధ యాగం.
అశ్వమేధయాగం చేసినవాడు తనకు ఎక్కడ పోటీ వచ్చేస్తాడో, ఇంద్ర పదవికి ఎక్కడ పోటీ వస్తాడో అనే భయంతో ఇంద్రుడు అశ్వమేధయాగం చేసేవాళ్ళ గుర్రాలు దాచేస్తాడు. అలాగే రఘుమహారాజు గారు అశ్వమేధయాగానికి గుర్రాన్ని విడిచిపెట్టి ఆ గుర్రం వెంట వెడుతూ ఉంటే హఠాత్తుగా ఇంద్రుడు వచ్చి అదృశ్య రూపంలో ఈ గుర్రాన్ని ఎత్తుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గుర్రం మాయమైపోయింది, కనబడలేదు. దాంతో రఘువు మా నాన్నగారి చేత అశ్వమేధయాగం చేయించాలి, తీరా చూస్తే గుర్రం మాయమైపోయింది, ఈ గుర్రం లేకుండా ఇంటికి వెడితే మా నాన్నగారి దగ్గర తల ఎలా ఎత్తుకుంటాను అని బాధపడ్డాడు. ఆ సమయంలో అక్కడికి ఆకాశం నుంచి కామధేను వచ్చింది. కామధేను వచ్చి నా వెంట్రుకల మీద నుంచి కొంచెం చెమట వస్తుంది, ఆ వెంట్రుకలు చెమట నీ కళ్ళకి రాసుకో అంది. వెంటనే ఆవు శరీరం మీద నుంచి వచ్చి ఆ వెంట్రుకలు ఇలా లాగాడు, ఇలా చేత్తో తుడిచాడు. తొడవగానే 4-5 వెంట్రుకలు కాస్త చెమట చేతికి అంటుకుంది. దాన్ని కంటికి పూసుకోగానే ఆకాశంలో ఎగిరి వెడుతున్న ఇంద్రుడు కనబడ్డాడు. దివ్య దృష్టి. రోజు ఆవుల్ని ప్రేమగా నిమిరి, అంటే మళ్ళీ వెంట్రుకలు పేక్కడి బలాత్కారంగా. ఈ చెప్పడం చాలా డేంజర్గా ఉంది నాకు ఈ మధ్యన. ఆవు పేడ మంచిది, ఆవు మూత్రం మంచిది అంటే దాన్ని తోకెత్తి పొయ్యో అని ప్రాణం తీసేస్తున్నారు. ఈ అజ్ఞానపు భక్తి మంచిది కాదు. మళ్ళీ వాటిని సుఖంగా ఉండనివ్వండి. అవి తినవంటే బలాత్కారంగా శనగలు పెట్టి వాటికేమో లేనిపోయిన రోగాలు తెచ్చిపెడితే ఎలాగా? వాటికి సంరక్షణ చేసేవాళ్ళు ఉన్నవాళ్ళకి ఇవ్వండి చక్కగా, అంతే తప్ప వాటిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఊరికే ప్రేమగా అలా నిమిరితే, ఆ నిమిరినప్పుడు దాని చెమట మన చేతికి అంటుకుంటే, అది రోజు కళ్ళకి రాసుకుంటే కొంతకాలానికి మనకి తెలియకుండానే దివ్య దృష్టి, భగవంతుణ్ణి చూసే శక్తి వస్తుంది. ఇది నిజం, శాస్త్ర సమ్మతం. రఘువంశంలో కాళిదాసు రాశాడు. అప్పుడు ఆయనకి దివ్య దృష్టి కనబడింది, ఇంద్రుడు కనబడ్డాడు. ఇంద్రుడితో యుద్ధం చేశాడు రఘువు. ఇంద్రుడు వజ్రంతో కొడితే అంత దెబ్బతిని కింద పడిపోయి మళ్ళీ లేచాడు. అప్పుడు ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. నా వజ్రాయుధం దెబ్బతిని బతికిన వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు నాయన, నువ్వు సామాన్యుడివి కాదు బాబు, కానీ గుర్రం ఇవ్వకూడదు, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి యజ్ఞము చేసిన ఫలితం అతనికి ఇచ్చి జరిగింది చెప్పి పెడతాను అని చివరికి ఇంద్రుడు కూడా దిగొచ్చాడు. ఇంద్రుడు ఆకాశంలో వెడుతూ ఉంటే ఆ దృశ్యమును కూడగలిగే శక్తి, దివ్య దృష్టి కేవలం ఆవు యొక్క చెమట జలానికి వెంట్రుకలకి ఉన్నదన్నమాట. అంత పవిత్రం గోవులంటే. అందులో కూడా కపిల గోవు మరింత గొప్పది. కోతులలో అయితే వానరములలో ఎర్రమూతి కలిగినటువంటి కోతుల్నే వానరములు అంటాం. కొండముచ్చులు నల్లగా ఉంటాయే వాటిని గోపుచ్చములు లేక గోలాంగోలము అంటాం. అవి వేరు, ఇవి వేరు. ఈ ఎర్రని కోతుల యొక్క వెంట్రుకలకి ఆవుల యొక్క వెంట్రుకలకి అంత మహత్తర శక్తి. ఎన్నో యుగాలుగా మంత్రశాస్త్రాలు మనకిచ్చాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ వెంట్రుకలు అలా విదిలించాడు. మొత్తం దాంతో కొండంతా కదిలిపోయింది, వెంట్రుకలు కింద రాలేయి. దాంతోపాటు కాళ్లతో కొండని మళ్ళీ కదిలించాడు. ఈ వెంట్రుకలు ఎందుకు విదిలిస్తారంటే ఇది కూడా యోగాభ్యాసంలో ఒక మార్గం. శరీరం అంతా ఒక్కసారి మళ్ళీ సన్నిహితం చేసుకోవటం, ఓపికను తెచ్చుకోవడం అన్నమాట. ఆపై ఒక కరుపరిచాడు. ననాద సుమహానాదం సుమహానివతో యదః. మేఘం గర్జించినట్టుగా ఉరిమినట్టుగా హుమ్ అన్నాడు. అది హుప్పన్నా కూడా కోతులు ఉప్పు ఉప్పు అని అరుస్తాయే, ఈయన అలా అరిస్తే ఓంకారంలో ఉందట. అందుకే ఈయన ప్రణవనాదం చేసినట్టు అనిపించింది చూచేవారికి అందరికీ అన్నమాట. అంత మధురంగా అరిచాడు ఆయన. ఇవన్నీ యోగుల చేష్టలు. పైకిలాగా కోతి చేష్టలా కనపడతాయా? హనుమంతుడు చేసేవన్నీ ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, సమాధి, ఇటువంటి అష్టాంగ మార్గాల్లో ఒక్కొక్క మార్గం. అవన్నిటిల్లో ఇందాక మీకు ప్రారంభంలో కూడా చెప్పారు కదా, తల ఇలా పైకెత్తాడు ఆబోతుల. అలా తల పైకెత్తితే సమం గ్రేవ శిరో అస్థి. తల పైకెత్తి మెడను చక్కగా ఇలాగ చాచి వాడు ప్రాణాయామం చేయడాన్ని నిజంగా దేవతలంతా మెచ్చుతారు. అటువంటి వాడికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని శాస్త్రం. ప్రాణాయామ ప్రక్రియలో తలలు ఇలా పైకెత్తడం, శరీరాన్ని నిటారుగా ఉంచడం కూడా ఒక ప్రక్రియ. ఇప్పుడు ఈయన దూకే ముందు ప్రాణాయామం చేస్తున్నాడు. ఎందుకంటే యోగి అయితేనే సీతాన్వేషణకి వెళ్ళగలుగుతాడు. ఇందులో ఒక అపూర్వమైన అంతరార్థం, మరొక సూక్ష్మార్థం ఉన్నది. ఇప్పుడు ఈయన వెళ్ళేది ఎక్కడికి? లంకకి. లమ్ అంటే ఏమిటి? భూమి అని అర్థం. లమ్ అనే ఒక అక్షరమునకు భూతత్వము. మీరు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇందులో. అలాంటి వాళ్ళు రోజు అది చదువుతున్నప్పుడు ఏమంటున్నారు? ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి అంటున్నారా? అక్కడ లమ్ అంటే ఏమిటి? పృథివ్యాత్మనే, భూతత్వము కలిగినది. లమ్ అనే బీజమునకు భూమి యొక్క లక్షణము కలది. అటువంటి తల్లి నీకు గంధం ఇస్తున్నాను. ఎందుకంటే గంధం భూలోకం నుంచి వచ్చింది కనుక. భూమి యొక్క లక్షణమే వాసన. పృథివీ గంధవతి అని. పృథివీ యొక్క లక్షణం
గంధం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది. అగ్నికి తేజస్సు, కాంతి అన్నమాట దాని లక్షణం. నీటికి రుచి మనకి దాని మీద. అందుకే శబ్ద రూప రస స్పర్శ గంధాలు అన్నారు. శబ్దము ఆకాశం, రూపం అగ్నిదన్నమాట, రసము అంటే రుచి, అదే నీళ్ల యొక్క లక్షణం, స్పర్శ అది వాయువు, గంధం భూమి. అందుకని వరసగా పృథివ్యాపస్తేజో వాయురాకాశములు వెనక నుంచి వరసగా మళ్ళీ శబ్ద రూప రస స్పర్శ గంధాలు అని చెప్పారన్నమాట. ఈ 5 భూతాలకి 5 గుణములు ఉన్నాయి. ఆ గుణములలో భూమి యొక్క గుణము గంధము. అందుకనే భూదేవి లక్షణము కలిగినవు అమ్మా నీకు గంధం ఇస్తున్నాము అని చెప్పాం. అంటే లం అనే ఒక అక్షరమునకు భూతత్వము. ఈ భూతత్వం కలిగినది కా అంటే కలిగి ఉన్నది, లం అనే అక్షరము కలిగినది, తత్వము కలిగినది లంక. అనగా భూతత్వం కలిగిన శరీరమే లంక. భూమితత్వం కలిగిన శరీరము అంటే అర్థం ఏంటన్నమాట, మన శరీరం మృణ్మయం, మట్టిమయం. ఈ చర్మం అంతా మట్టితో ఏర్పడింది. మీరు ఎంత స్నానం చేసినా మళ్ళీ ఇలా అంటే అందుకే మట్టే మిగిలేది. అందుకే మట్టిలో పుట్టాడు. ఈ శరీరం మృణమయం, మళ్ళీ మట్టిలో కలిసిపోవలసిందే తప్ప ఈ శరీరంతో పైకి వెళ్ళే అధికారం లేదు. అలా వెళ్ళిన వాళ్ళు ఎవరో 2-3 మహానుభావులు, హరిశ్చంద్రుడో లేక ధర్మరాజు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఆకాశగంగలో మునిగి స్నానం చేస్తే కానీ ఇది శుద్ధి అవ్వదు. కాబట్టి ఈ శరీరం మృణ్మయము. ఈ మట్టితో తయారు చేయబడిన శరీరమే లంక. లంక అనే నగరం పైకల నగరంలా కనబడుతున్నది కానీ మన శరీరమే. శరీరంలో 10 ఇంద్రియాలు ఉంటాయి. ఏమిటా ఇంద్రియాలు? ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. మాట్లాడే మాట వాక్కు, చేయి అంటే పాణి, పాదం నడిచేటటువంటి కాలు, పాయు ఉపస్థ. పాయు అంటే మలద్వారం, ఉపస్థ అంటే మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ 10 ఇంద్రియములతో కూడిన శరీరము లంక. ఆ 10 ఇంద్రియాలే రావణుడికి 10 తలలన్నమాట. అది అంతరార్థం. ఈ 10 ఇంద్రియాలకి లొంగిపోయాడు వాడు. ఇందులో అహంకారం రావణాసురుడు, మమకారం కుంభకర్ణుడు. అన్నయ్య నువ్వు చేసింది తప్పు, అయినా నీ మీద మమకారంతో నేను నిన్ను విడిచిపెట్టను అంటూ కూడానే వచ్చి పాపం చచ్చిపోయాడు. ఆ మమకారమే కొంప ముంచింది. ఇంద్రజిత్తు కామం. అతని అనుయాయులైనటువంటి తక్కిన ప్రహస్తాదులు క్రోధాదులు. ఇందులో కూడా వివేకం ఉంది. ఆ వివేకమే విభీషణుడు. అందుకే విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ. ఇంత శరీరంలో కూడా కొంచెం బుద్ధి ఉంటుందిగా, ఆ బుద్ధి విభీషణుడు. ఇంకా ఇది కాకుండా ఈ శరీరంలో ప్రధానమైనది జీవాత్మ. ఆ జీవాత్మయే సీతాదేవి. ఆ జీవాత్మని మళ్ళీ పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళే గురువుగారు హనుమంతుడు. ఈ హనుమంతుడికి నిత్యం ఆచార్యుడికి మూలదేవత ఆ పరబ్రహ్మం. ఆ శుద్ధ పరబ్రహ్మమే రామచంద్ర ప్రభు అంటే. ఎవరైనా లంకలో అడుగు పెట్టాలంటే 4 రకాలుగా అడుగు పెడతారట. ఈ శరీరంలో జీవులు బద్ధులై ఉంటారు. ఈ బద్ధులైన జీవుల్లో ఒకరెవరు? రాక్షస స్త్రీలు, రాక్షసులు. వీళ్ళంతా ఉద్యోగంతో ఉన్నారు అక్కడ. వాళ్ళు అక్కడ వ్యసనాల పాలై ఉన్నారు. ఈ శరీరంలో ప్రవేశించిన జీవులు శరీరం అంటే తెలియక వ్యసనముల పాలై నాశనం చేసుకుంటున్నారుగా. సాయంత్రం అయ్యేసరికి తాగి తందనాలాడి అజ్ఞానంతో పడి ఎప్పటికీ ఎర్రజెండాలే పుచ్చుకుంటూ రాముడు లేడు, దేవుడు లేడు, మూఢ విశ్వాసాలంటూ పలికే ఈ దౌర్భాగ్యులు ఉన్నారే పైన. ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ పేర్లు కర్మ సీతారాముడు, నారాయణుడు, మళ్ళీ దేవుడి పేర్లే వాడికి కావాలి ఈ దౌర్భాగ్యులు. ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ లేకుండా నీచత్వంతో దురదృష్టవశాత్తు శరీరాల్లో ప్రవేశించిన వాళ్ళు రాక్షసులంటే వీళ్ళన్నమాట. ఇంకా రెండోది ఎవరన్నమాట? రావణుడి లాంటి వాళ్ళు. అధికారం ఉండి కామక్రోధాదులతో నాశనం అయిపోయేవాళ్ళు వీళ్ళు. మూడో వాళ్ళు ఎవరు అంటే సీత. ఆవిడ జీవాత్మ. ఇష్టం లేకపోయినా ఏదో కర్మ వల్ల మన కర్మలను సేకరించి అక్కడ చేరింది. అయినా రామనామాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఈ బంధనం నుంచి బయటపడింది. రావణుడు అతని అనుయాయులు ఈ బంధం నుంచి బయటపడరు చచ్చేదాకా. కానీ సీత బయటపడింది, ఎందుకంటే పరబ్రహ్మని పట్టుకుంది కనుక. కానీ అసలు కర్మతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా లంకకి వెళ్ళి చూడవలసినవి చూసి అవసరమైతే దాన్ని తగలబెట్టి ఆ శరీరాన్ని వెనక్కి రాగలిగిన వాడు హనుమంతుడు. అది గురువుగారి లక్షణం. అందువల్ల గురువులా ఉండాలి.
సీతాదేవి జీవాత్మస్వరూపంగా దిగొచ్చిన ఆవిడ చాలా గొప్ప తల్లి, అయినా పరబ్రహ్మమును విడిచిపెట్టకుండా ఉంది కాబట్టి ఆవిడ స్వేచ్ఛగా బయటకు వచ్చింది. ఇక తక్కిన వాళ్ళంతా ఈ శరీర భ్రమలకి గురై చివరికి నశించిపోయి మోక్షం పొందకుండా ఉన్నారు అని అంతరార్థం అన్నమాట. వీటికి వెళ్ళేటటువంటి గురువుగారు ఇప్పుడు హనుమంతుడంటే, అందుకే హనుమంతుడు ఒక మహాయోగి వలె ప్రవర్తిస్తున్నాడు. ఆకాశ మార్గాన్ని ఒక్కసారి అలా చూశాడు. మార్గమాలోకయన్ దూరాదోర్ధం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆయన ఏం చేశాడు? ఆకాశం కేసి తీవ్రంగా చూచాడు. వెళ్ళబోయే మార్గం అనగా తాను ఏ ఆధ్యాత్మిక మార్గమును ఎన్నుకున్నాడో ఆ ఎన్నుకున్న మార్గం మంచిదవునా కాదా, వెళ్ళే మార్గంలో అడ్డులు ఉన్నాయా లేవా, ఇవన్నీ ఒకసారి పరిశీలించాడు. రంగంలోకి అడుగు పెట్టడం కాదు, అడుగు పెట్టాక చివరిదాకా ఆ రంగంలో ప్రయాణించి చివరికి విజయం పొందాలంటే ముందే అవగాహనకి రావాలి. అందుకని ఆకాశ మార్గాన్ని చూచాడు. అని ప్రాణాలను లోకలు ఒక్కసారికి స్తంభింపజేశాడు. ప్రాణాలను గట్టిగా బిగబడితే కానీ పైకి ఎగరలేడు కనుక ఎగిరే ముందు మోకాళ్ళు ఒకసారి వంచాలి మనం. ఆ వంచాలంటే గట్టిగా గాలి పీల్చుకోవాలి. అలా పీల్చుకున్నాడు. ఇన్ని విధములుగా ఆ మహానుడు భావుడు ఒక్కసారి వాయువుల్ని పీల్చుకుని ఇప్పుడు కిందకి చూశాడు. జామని వెళ్ళిపోవడమే కాదుగా, చెప్పి వెళ్ళాలిగా. ఎప్పుడైనా సరే నాయనలారా, వానరులారా, మీరంతా నన్ను ప్రోత్సాహపరిచారు, సీతాన్వేషణకి లంకకి వెడుతున్నాను, వెళ్ళొస్తానని ఒకసారి చెప్పాలి. చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళు బెంగెట్టుకుంటారు. హఠాత్తుగా వచ్చాను చెప్పకుండా పోయామంటే అలాగే అజ్ఞానులు అలా చేస్తారు. గురువుగారి దగ్గర కనబడి మాయమైపోతూ ఉంటారు. అలా మాయమైపోకూడదు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వానరాన్ వానరశ్రేష్ఠ యదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్త శరస్యసన విక్రమః గచ్చేత్తద్వద్ గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యదివా త్రిదివే సేతాం నద్రక్ష్యామి కృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానమానయిష్యామి రావణం ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం సర్వథా కృతకార్యోహమేష్యామి సహసీతయా. ఇవి గొప్ప శ్లోకాలు, సముత్సాహంతో కూడిన శ్లోకాలు. హనుమంతుడు వానరులతో ఇలా అన్నాడు. వానరశ్రేష్ఠుడు ఏమన్నాడు? నాయనలారా, వానరులారా, ఇప్పుడే నేను లంకానగరానికి వెడుతున్నాను. ఎలా వెడతాను? రాఘవ నిర్ముక్త శరస్యసన విక్రమః. రామచంద్రుడి బాణం ఎప్పుడూ అమ్ముల పొదిలో ఉంటుంది. ఈ వెనక ఉన్న అమ్ముల పొదిలో నుంచి రాముడు ఒక బాణం తీసి ధనుస్సుకు ఎక్కుపెట్టి విడిచిపెడితే ఆ విడిచిపెట్టబడిన బాణం ఎంత వేగముగా వెడుతుందో అలా వెడతాను. అంటే నేను రామబాణంలా వెడతాను. ఇందులోనే ఉంది అంతరార్థం. రామబాణం తనంత తాను కదలదు, ఓ పుల్లలా పడి ఉంటుంది వెనక. కానీ ఒక్కసారి రాముడు దానిని తీసి ఎక్కుపెట్టి విడిచాడో వాయువేగంతో వెళ్ళిపోతుంది, మహావేగంతో. ఇంక వెళ్ళిందంటే దారిలో దాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. రామబాణానికి తిరుగులేదు, అమోఘము అన్నారు. అందుకే అంటే వ్యర్థము కాదు రాముడు బాణం వేశాడంటే. ఈ బాణం వెళ్ళాక లక్ష్యాన్ని ఛేదించి వాడిని చంపడమో చీల్చడమో చేసి, చంపడానికి ఇష్టం లేకపోతే పీడించి, ఆ తర్వాత వచ్చి సముద్రంలో ములిగి స్నానం చేసి శుద్ధి అయి అప్పుడు వచ్చి అమ్ముల పొదిలో చేరుతుంది. ఎప్పుడైనా అంతే రామబాణం. సముద్రంలో ఒకసారి ములిగి అప్పుడు శుద్ధి అయ్యే తిరిగి అందులో ప్రవేశిస్తుంది. అంటే రాముడు విడిచిపెట్టకపోతే ఎందుకు పనికిరాని పుల్ల కూడా రాముడు ఎక్కుపెట్టి విడిస్తే ఆగకుండా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది. పైగా వాయువేగంతో వెడుతుంది. నేను కూడా అంతే, రాముడు చెప్పకపోతే పుల్లలా పడి ఉంటాను కర్రలా. కానీ ఇప్పుడు రాముడి పని కనుక బాణంలా వెడుతున్నాను మహావేగంగా. వెళ్ళిన వాడిని ఎలా పెడతాను? శసన విక్రమ, వాయువేగంతో వాయుపరాక్రమంతో వెడతాను. అంటే చెప్పకుండానే నేను మధ్యలో ఆగను అన్నాడు. రామబాణం ఆగదుగా, ఇప్పుడు ఈయన కూడా నేను ఎక్కడ ఆగను అన్నాడు. నిలబెట్టుకున్నాడు. తర్వాత దారిలో మనకి అంతా అదే గొడవ. ప్రయాణం అయ్యాక దారిలో 5 నిమిషాలకు చోట ఆగి టీ పోసి కాఫీ పోసి ఇడ్లీ తిని సెల్ ఫోన్ మాట్లాడుకుని వెళ్ళడానికి మనలాంటి వాడు ఆయన. ఒకసారి బయలుదేరితే ఎట్టి పరిస్థితులలో దారిలో ఆగని అపూర్వమైనటువంటి వేగము కలిగిన వాడు. అలా ప్రతిజ్ఞ చేసి వెడుతున్నానన్నాడు.
అలా లంకా నగరానికి ఎడతాను. అది లంక మామూలుది కాదు, రావణపాలితమైన లంక. అక్కడికి వెళ్ళి అణువణువున సీతాదేవి కోసం గాలిస్తాను. చెట్లు, కొండలు, సెలయేళ్ళు, గుట్టలు, మిట్టలు, భవనాలు, బురుజులు అన్నీ వెతికి 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 అక్కడ సీత కనబడితే సరే సరి, సీత కనబడకపోతే అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం, అదే వేగముతో స్వర్గానికి వెడతాను. మళ్ళీ వేగం తగ్గించను, అంత వేగంతో స్వర్గలోకానికి వెడతాను. స్వర్గలోకంలో ఇంద్రాదుల భవనాలన్నీ గాలించి సీత కోసం తెగ తిరుగుతాను. అక్కడ సీత కనబడితే సరే సరి, కనబడకపోతే మళ్ళీ అదే వేగముతో లంకా నగరానికి వచ్చి, ఓరి రావణ, సీత ఇటు లంకలోనూ లేదు, స్వర్గంలోనూ లేదు, నువ్వే తీసుకెళ్ళావని మాకు తెలుసు, కాబట్టి మొత్తం నిన్నే తీసుకెళ్ళి రావణుని ముందు పారేస్తానని లంకా నగరాన్ని రావణునితో పాటు నా తోకతో చుట్టి కట్టి రాముడి కాళ్ళ ముందు పెట్టి అప్పుడు నా పని ముగిస్తాను. రావణునితో పాటు లంకని పట్టుకుపోతానన్నాడు. లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యదివా త్రిదివే సీతాం నద్రక్ష్యామి కృతశ్రమ బద్ధ్వా రాక్షసరాజానమానయిష్యామి రావణం ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య అన్నాడనమాట. అంటే లంకని పెకలించి ఎత్తేసి కొండంతో పాటు మొత్తం కొండలతో గుట్టలతో ఉన్న లంకంతా పీకి పట్టుకొచ్చి రావణునితో పాటు రాముడి కాళ్ళ దగ్గర బారేస్తాను. ఏమైనా సర్వతా కృత కార్యోహం, ఏ పని చేసినా ఎంత శ్రమపడినా సరే మొత్తం మీద సీతతో పాటే వస్తాను. అది ఆయన ఏష్యామి సహసీతయ అంటే అంతరార్థం ఏంటనమాట, సీతను చూసే వస్తాను. సీత అనే శబ్దం నా చెవులో పడాలి, సీత అనే రూపం కళ్ళ ముందు పడాలి. సీతతో వస్తానంటే సీతను తీసుకొస్తానని కాదు, సీతను చూచి వచ్చేదను, సీతను చూడకుండా మాత్రం రాను. ఒకవేళ కుదరకపోతే ఇంకేదైనా చేస్తాను, సీత లేకుండా మాత్రం రాను. ఎందుకంటే నేను రామబాణాన్ని కనుక. రామబాణానికి తనకి శక్తి లేదు, కానీ రాముడి వల్ల ఉంది ఆ శక్తి. నాకు కూడా అంతే, నేను ఉత్తిరే కోతిని, కానీ రామనామం చేయటం వల్ల, రాముడిని తలుచుకుని ఎగరడం వల్ల నాకు అపూర్వ శక్తి వచ్చింది, విజృంభించి వెడతాను. సీత లేకుండా రాను. ఎంత ఆత్మబలం ఉండాలి! దీనిని ఉత్తమ జాతి లక్షణము అంటారు. ఉత్తములైన సాధకులు ఒక పని చేసే ముందే ఈ పని మనము చెయ్యగలమా లేదా అని ఆలోచిస్తారు. ఒకసారి మొదలుపెట్టాక ప్రాణం పోయినా ఆ పని అవ్వకుండా వెనక్కి రారు. అధములేంటి, అసలు ఏ పని చేయరు, మనం ఎక్కడ చేస్తాం అని ఇంట్లో కూర్చొని నిద్రపోతారు వాళ్ళు. అలాంటి నీచులుగా ఉండకూడదు మనం. ఇంకా మధ్యములను ఉంటారు, అంటే అన్ని పనులు సగం మొదలెట్టి ఆపేస్తారు. 40 రోజులు పురాణం వింటామంటారు, 20 రోజులు పోయాక పెళ్ళని ఎక్కడికో పోతారు. లేదా ఏదన్నా పని చేస్తామని ముందు సంకల్పించి సగంలోకి వచ్చాక భయపడి వెళ్ళిపోతారు. నిజంగా అనుకుంటున్నాం, కానీ సముద్రంలో సగం ఈదాక వెనక్కి వెళితే అంతో ముందుకెళ్ళినా అంతే. కానీ ఈ అజ్ఞానం భయం వల్ల వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట. ఏ రంగంలోనూ రాణించలేరు. ఎక్కువ మంది మధ్యములు ఉంటారు. అలా కాకుండా హనుమంతుడిలాగా ఉత్తమ స్థాయికి చెందాలి. పని చేసే ముందే బాగా ఆలోచించి అటు ఇటు తిరిగి తన శక్తిని పరీక్షించుకొని ఒక్కసారి జయ శ్రీరామని ఎగిరాడు, ఇక వెనక్కి తిరిగి రాలేదు ఆయన. అలా ఉండాలన్నమాట ఆత్మధైర్యంతో. అలా ఉత్తమ జాతికి చెందిన ఈయన ఏమైనా సీతనే చూచి వస్తాను, సీత లేకుండా రానని హుమ్మని పైకి లేచాడు. ఒక్కసారి పర్వతాన్ని ఒక్క ఊపి కాళ్ళతో ఝామని పైకి లేచాడు. ఉత్పపాతాత వేగేన వేగవాన విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే సకపి కుంజరహ. అప్పుడు అతడు తనను తాను, నేను గరుత్మంతుణ్ణి, అంత వేగంగా వెడుతున్నాను అనుకున్నాడు. ఇలా ఊహించుకుని గరుత్మంతుడితో పోల్చుకుని రివ్వున పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరిగింది, ఆయన పైకి లేవగానే ఈ తొడలతోటి భూమిని కంపింపజేసి రివ్వుని పైకి లేవగానే ఈయన తొడల వేగమునకు ఆ కొండ చుట్టూ ఉన్న చెట్లన్నీ పైకి లేచిపోయాయి. పెద్ద తుఫానుగాలు వస్తే చెట్లు పడిపోయినట్లుగా లేచిపోయాయి అన్నమాట. ఆ లేవడంలో కూడా తొడల వెంట పడ్డాయిటవి, గాలికి కొట్టుకొచ్చేస్తున్నాయి. సుడిగాలి వేస్తే బయట ఉన్న ప్లాస్టిక్ తుక్కు గడ్డి పరకలు గాల్లో లేచిపోతాయి చూసారా, చిన్న సుడిగాలికే లేచిపోతున్నాయంటే హనుమంతుడు పైకి లేచినప్పుడు వచ్చిన గాలి ఎటువంటి గాలి, అది మామూలు గాలి కాదు, ప్రభంజనం. ఆ ప్రభంజనానికి చెట్లన్నీ రివ్వున పైకి లేచిపోయాయి, హనుమంతుడి వెంటబడ్డాయి. ఒక ముహూర్త కాలం హనుమంతుడి వెంట ఈ చెట్లు వచ్చాయి. ఈ హనుమంతుడి వెంట వస్తున్న చెట్లు చూడ్డానికి ఎలా ఉన్నాయంటే సైన్యాయవ మహీపతిం. ఒక మహారాజు గారు ముందు వెడుతున్నారు, ఆయన వెనక సైన్యం వస్తున్నట్టుగా హనుమంతుడు ఒక మహారాజు, ఆయన వెనక చెట్లన్నీ సైనికుల్లో వస్తున్నాయన్నమాట ఎగురుకుంటూ గాలికి. అలా కొంత దూరం వెళ్ళాయి.
దాంతో కొంతసేపు వెళ్ళాక గాలి వేగం తగ్గుతుంది. ఆ వేగం తగ్గుతున్నప్పుడు చెట్లు కొంచెం దూరం అవుతున్నాయి. మొదట్లో వచ్చినంత వేగం, పైకి లేచినప్పుడున్న వేగం ఆకాశంలో ఉండదు. మీరు ఎప్పుడైనా విమానాన్ని చూడండి, రివ్వుని ఒకసారి టేకాఫ్ తీసుకుంటున్నప్పుడు ఉన్న వేగం పైకి వెళ్ళాక తగ్గుతుందనమాట. పైన కేవలం ఎగురుడే తప్ప ఈ గాలి ఉండదు. పైకి లేచేటప్పుడు మాత్రం ఒక్కసారి జామ్మని లేస్తుంది. ఆ దెబ్బకి రన్వే అంతా కదిలిపోతుంది ఒక క్షణం. అలాగా ఈ కొండ మీద నుంచి వచ్చిన చెట్లు హనుమంతునితో కొంత దూరం వెళ్ళాక కొంత వేగం తగ్గింది. ఆ వేగం తగ్గుతున్నప్పుడు ఎలా ఉందిట, స్వబంధుమివ బాంధవాహ. మన ఇంటికి వచ్చిన బంధువులతో పాటు బయటకు వచ్చిన బంధువులు క్రమంగా ఏం చేస్తారు, ఇక వెళ్ళొస్తాం అని వేగం తగ్గించి నిలబడతారు. అలా నిలబడినట్టుగా ఉందట. ఇక ఈ మహానుభావుడు ఇంకా 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 వేగంతో విజృంభించి ముందుకు పోతూ ఉంటే క్రమంగా ఈ చెట్లు వేగం తగ్గి నీళ్లల్లో ఢామ్ ఢామ్ అనే శబ్దంతో పడిపోయాయి. నీళ్లల్లో పడిపోతున్న ఈ చెట్లు ఎలా ఉన్నాయి అంటే, బంధువులారా ఇక మీరు వెళ్ళి రండి అని ఇంటికి వచ్చినవాడు వీధిలోకి వచ్చి వాళ్ళని వెనక్కి పొమ్మంటే వదలలేక తమ బంధువుని వెనక్కి వెళ్ళిపోతున్న బంధువుల్లాగా ఈ చెట్లన్నీ నీళ్లలో పడిపోయాయి. ఎంతసేపు పెడతారండి? మీ ఇంటికి ఎవడన్నా చుట్టం వచ్చాడు, వీధిలోకి ఒక 1/2 కిలోమీటర్ నడుస్తారు కానీ బస్ స్టాండ్ వరకు నడిచి వెళ్ళలేరు, ఓపిక ఉండదు. ఇక వెళ్ళిరండి ఎండగా ఉంది అని వెనక్కి వెళ్ళిపోతాం. బంధువులని సాగనంపి వెళ్ళిపోతున్న బంధువుల్లాగా ఈ చెట్లన్నీ నీళ్లలో పడిపోయాయి. ఆ పడిపోతున్నప్పుడు కూడా ఈ చెట్లన్నిటికీ మంచి పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వులన్నీ గాలికి పడిపోయే ముందు కొంత జలజల రాలుతున్నాయి. రాలిపోతున్న పువ్వులతో ఉన్న ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే, మహావేగముగా వెడుతున్నటువంటి హనుమంతుని వాయు వేగమునకు తట్టుకోలేక రాలిపోతున్నాం. ఆకాశం నుంచి ఉల్కలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నాం. ఇవన్నీ రాత్రిపూట మేఘంలో నుంచి కింద పడినటువంటి ఉల్కలు అని ఉల్కల్లాగా శబ్దం చేస్తూ పువ్వులన్నీ నీళ్ళ మీద పడిపోయాయి. కాసేపు మొత్తం సముద్రం అంతా పుష్పాలతో నిండిపోయిందట. సర్వం పుష్పమశాతయతి. ఎగిరిపోతున్న చెట్ల మీద నుంచి పువ్వులన్నీ సముద్రంలో పడిపోయి పైకి లేచిపోతున్నాయి. ఇంతలో హనుమంతుడు ఏం చేశాడు, ఇంకా హుమ్మని విజృంభించి పైకి వెళ్ళాడు. ఆ వెడుతున్నప్పుడు తోక ఇలా పైకి లేచింది. ఆ తోక జెండాకరలా నిలబడింది. తోక వృత్తాకారంలో హనుమంతుడిని చుట్టుముట్టింది. హనుమంతుడి వెనకాతల ఈ పిరుదు ప్రదేశాలు ఎర్రగా ఉన్నాయి. పండుగోతులకి వెనక భాగం అంతా ఎర్రగా ఉంటుందిగా, హనుమంతుడి స్పిగ్దేశం కూడా ఆ పిరుదులు కూడా బాగా ఎర్రగా ఉన్నాయి. అది చూడడానికి ఎలా ఉందంటే, ఓ ఎర్రని తోక చుక్క ఓ మంచి తామ్రపాత్రని వెంట పెట్టుకుని దక్షిణం కేసి వెడుతున్నట్టుగా ఉంది. దక్షిణం కేసి తోక చుక్క వెడుతున్నట్టు ఉందన్నారు. ఖేయత నిపతత్యుల్కాహ్యుత్తరాంతాద్వినిశ్రుత. ఒక ఉల్క రాలిపడుతున్నట్టుగా ఓ పెద్ద తోక చుక్క వచ్చినట్టుగా ఉంది. తోక చుక్క ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తే దక్షిణం వైపు ఉన్న వాళ్ళకి అపశకునం, అంటే లంకా నగరానికి అపశకునాన్ని కలిగిస్తూ తోక చుక్క పొడిచినట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ తోక మీద నుంచి వస్తున్న ఎర్రని కాంతులతో హనుమంతుడు ఇంకా ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? సూర్యభగవానుడు సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు ఎర్రని కిరణాలను ప్రసారం చేస్తున్నాడా అన్నట్టుగా హనుమంతుని వెనక భాగం నుంచి వచ్చిన కిరణములు ఆ సముద్రం అంతా వ్యాపించి ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఈ మేఘాలలో అటు ఎగిరి ఇటు ఎగిరి వెడుతున్నాడుగా. మేఘాల్లోంచి బయటకు వస్తాడు, మళ్ళీ లోపల కడతాడు, మేఘాల్లోంచి బయటకు వస్తాడు, లోపల కడతాడు. మేఘాలు ఆయన ఆవరిస్తున్నాయి. అప్పుడు ఆయన చూడడానికి ఎలా ఉన్నాడంటే, చంద్రుడు సాయంత్రం పూట మేఘాల్లోంచి కనబడకుండా వస్తున్నట్టుగా ఉన్నాడు. ఆకాశంలో చంద్రుడు ఉంటాడు, మేఘాలు కదులుతున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, చంద్రుడు అక్కడే ఉంటాడు. కానీ ఈ మేఘాలు ఆయన మీద నుంచి వెడుతూ ఉంటే ఒక్కొక్కప్పుడు దృశ్యుడవుతాడు, ఒక్కొక్కప్పుడు అదృశ్యుడవుతాడు. అలా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ సముద్ర జలం ఈ హనుమంతుని మహావేగానికి ఇటు ఇటు 2 వైపులకి లేచిపోయింది. హనుమంతుడు ఎగురుతూ ఉంటే మధ్యలో గ్యాప్ వచ్చేసింది అనమాట. నేల కనబడుతుంది సముద్రం అడుగున. ఈ వైపు చేతిగాలికి ఇటువైపు సముద్రం పైకి లేచిపోయింది ఆకాశానికి. అలా రివ్వున కెరటాలు. ఇటువైపు సముద్రం ఎడం వైపు లేచిపోయింది. మధ్యలో అంతా ఖాళీ. హనుమంతుడి కోసం సముద్రుడు దారిచ్చినట్టుందనమాట. ఇప్పుడు ఇంతవరకు నీరుంది గనక నీటి కింద పెద్ద పెద్ద తిమింగలాలు, మొసళ్ళు, పెద్ద సొరచేపలు, చిన్న చేపలు, తాబేళ్ళు ఇవన్నీ అడుగునున్నాయి. ఇప్పుడు నీరు ఇటు ఇటు పైకి లేచింది కాబట్టి ఇప్పుడు నీరు లేదు, కింద కనబడిపోతున్నాయిట అడుగునున్నటువంటి మొసళ్ళు, తిమింగలాలు. అంటే ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నాడో ఆలోచించండి. ఆయన మొత్తం నీరు ఇటు ఇటు చిమ్మి అడుగున నేల కనబడి ఆ నేల మీద ఉన్న పెద్ద పెద్ద తిమింగలాలు అవన్నీ కనబడుతున్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయంటే
తిమినక్ర ఝషా కోర్మాః దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం. ఎవరైనా మగ ఆడ పంచ చీర కట్టుకుని బయటకు వెడుతూ ఉంటే పెద్ద గాలి వేస్తే అప్పుడు ఆ పంచెలా పైకి లేచిపోతే ఎలా అయితే వాడి యొక్క నగ్న శరీరం కనబడుతుందో, వస్త్రములు ఎగిరిపోయినప్పుడు లోపలున్న శరీరం కనబడినట్లుగా సముద్ర జలమంతా ఈ హనుమంతుని మహాబలమునకు ఇటు ఇటు ఆకాశానికి లేచిపోగా అడుగునున్న దృశ్యం కనబడుతోంది. ఒక శరీరం వస్త్రం లేకుండా ఉన్నట్టుగా కనపడింది. దాంతో అడుగునున్న ఈ తిమింగలాదులన్నీ చాలా విచిత్రంగా కనబడ్డాయి. వాటికి కొంచెం భయం కూడా వేసింది. పైనుంచి ఎవరైనా ఎగురుతున్నారేమో, మింగేస్తారేమో, ఏ గరుత్మంతుడైనానేమోనని. గరుత్మంతుడికి ఆకలి ఎక్కువ కదా, ఇవన్నీ లటుక్కుని పట్టుకుపోతాడు ఆయనకి ఆకలి ఓ పట్టాన్ని తీరదు. అందుకని ఎక్కడ మింగుతాడో అని అవి భయపడుతున్నాయి. ఇంకో తమాషా కూడా జరిగింది. ఇప్పుడు ఈ సముద్రం అంతా పైకి లేచిపోగానే అడుగున పాతాళ లోకంలో ఉన్న పాములు కొన్ని ఉన్నాయి. మహాసర్పాలు అవి, ఎర్రగా నల్లగా తెల్లగా గోధుమ వర్ణంలో ఉన్న రకరకాల పాములు. 100 పడగలు, 1000 పడగలు, 110 పడగలు, 105 పడగలు, 101 పడగలు, 2 పడగలు, 3 పడగలు, ఒకే పడగ, ఇంతంత పడగలు కలిగిన విశాలమైన సర్పాలన్నీ అడుగు దాక్కుని ఉన్నాయి. ఇప్పుడు ఈ హనుమంతుడి దెబ్బకి సముద్రం లేచిపోయింది. పాములు కనబడుతున్నాయి. అవి ఉలిక్కిపడి పైకి చూశాయి. పైన ఎగురుతున్న వారు ఎవరా అని చూస్తే హనుమంతుడు కనబడ్డాడు. ఈ కళ్ళు కనపడక వాడికి ఈ పైన ఎగురుతున్నది గరుత్మంతుడేమో, మాయిదారి గరుత్మంతుడు, ఈయన వచ్చాడ్రా బాబు, సముద్రం కూడా కనపడడం లేదు, ఇప్పుడు మన పైన ఆచ్ఛాదన లేదు, రక్షణ లేదు, ఈ గరుత్మంతుడు వచ్చాడంటే నూడిల్స్ తిన్నట్టుగా, సేమ్యాలు తిన్నట్టుగా మనల్ని తినేస్తాడు. సాయంత్రం పాటు మన వాళ్ళు నూడిల్స్ తింటారే, అవన్నీ పాములే, ఈ చైనా వాళ్ళు తిన్నట్టుగా, ఈ వానపాములు తిన్నట్టుగా ఎక్కడ తినేస్తాడో అని గజ 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 వణికిపోతూ ఈ పాములన్నీ లొంగలు తుట్టుకోవడం మొదలెట్టాయి పిండి ముద్దల్లాగా. ఇలా హనుమంతుడు కాసేపు హనుమంతుడు కాదు సుపర్ణుడేమో అనుకున్నట్టుగా కనపడ్డాడు. ప్లవమానం సమీక్ష్యాత భుజగాహ సాగరాలయా వ్యోమ్నితం కపిశార్దోలం సుపర్ణ ఇతి మేనిరే. ఆ అడుగునున్న పాములు కాసేపు హనుమంతుణ్ణి గరుత్మంతునిగా భ్రమపడ్డాయన్నమాట. ఇప్పుడు హనుమంతుడు ఎగురుతూ ఉంటే 10 యోజనముల పొడవున్నది నీడ, 30 యోజనముల వెడల్పున్నది వెడల్పు, పొడుగు వెడల్పుతో నీడ. నీడ ఎప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఈయన ఆకాశంలో బాగా పైన ఎగురుతున్నాడేమో, దాంతో 10 యోజన విస్తీర్ణ, 10 యోజనములు 80 మైళ్ళ పొడుగుంది. 30 యోజనమాయత, 30 యోజనముల వెడల్పు, అంటే 8 30లు 240 మైళ్ళ వెడల్పు ఉన్నది. పొడవు ఇంటూ వెడల్పు అయితే వైశాల్యం. అంటే ఆయన శరీరము మీద నుంచి నీళ్లల్లో పడిన సంధ్యా సమయం కాబోతోంది కాబట్టి నీడ బాగా పొడుగ్గా పడిగింది. అది ఎలా ఉందన్నమాట, 80 × 240 చదరపు మైళ్ళ విస్తీర్ణపు నీడ పడింది ఆ సముద్రంలో. అటువంటి ఆ నీడ కూడా ఛాయా వానరసింహస్య జలే చారుతరాభవత్. అందంగా ఉంది నీడ. నీడ అంత అందంగా ఉండదు, కానీ హనుమంతుని రూపం ఎంత అందంగా ఉందో నీళ్లల్లో ఆయన నీడ కూడా అంత అందంగానే ఉన్నది. మహానుభావులు ఎలా ఉన్నా అందంగానే ఉన్నట్టుగా ఉంటారు. ఈ విధంగా చంద్రుడిలాగా మేఘాలలో ప్రవేశిస్తూ అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పైనుంచి దేవతలు, గంధర్వులు, సిద్ధులు చూచి ఈ చరాచర జగత్తులో సీతాన్వేషణ అనే ఒకానొక అసాధ్య కార్యాన్ని తలపెట్టిన మహానుభావుడు నువ్వే. ఆత్మజ్ఞానాన్ని వెతకడం ఎంత కష్టమో సీతని వెతకడం అంత కష్టం. ఆ పనికి నువ్వు మాత్రమే సంసిద్ధుడు అయ్యావు, నీకు జయం కలుగుగాక అని పైనుంచి గంపలకి గంపలు పూలవర్షం కురిపించడం మొదలెట్టారు. మందార పుష్పాలు, పారిజాత పుష్పాలు, ఇటువంటి పుష్పాలన్నీ పైనుంచి హనుమంతుడి మీద పూశారు. వవర్షు పుష్పవర్షాన్ని దేవగంధర్వదానవా, అంటే దానవులు కూడా ఉన్నారట అందులో. దేవతలు, గంధర్వులు, దానవులు అందరూ కూడా పూలవర్షం కురిపించారు హనుమంతుడి మీద. ఆయన పొగడ్తలు నేను పట్టించుకోవట్లేదు, పూలు వేశారు వేయలేదు అవన్నీ కావాలా? మహాత్ములకి పని అవ్వడం ముఖ్యం తప్ప మెళ్ళో దండ వేశారా వేయలేదా ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు? ముఖ్యం కార్యక్రమం. అందుకని అవేం పట్టించుకోకుండా రామ రామ అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇలా ఆకాశంలో హాయిగా ఎగిరిపోతున్న హనుమంతుడిని చూచాడు సముద్రుడు. ఆయనకి చాలా గొప్ప కోరికే కలిగింది. ఇక్కడి నుంచి విఘ్నం అంటారు దీన్ని. ఒక వ్యక్తి
భగవత్ సాక్షాత్కారం పొందాలి అని ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని అడ్డం కొట్టడానికి 4 ఇబ్బందులు వస్తాయి. అందులో ఒకటి ఆత్మీయుల పరీక్ష, రెండవది దేవతల పరీక్ష, 3 రాక్షస పరీక్ష, 4 విభ్రాంతి. ఈ 4 దాటితే 5వది దుఃఖం, ఇది వస్తుంది. ఈ 5 దాటితే అప్పుడు జీవ సాక్షాత్కారం, తానెవరో తెలుస్తుంది. తానెవడో తెలుసుకోవాలంటే ఇప్పుడు హనుమంతుడు అమ్మవారిని చూడడానికి బయలుదేరాడు, సీతని. అంటే యోగ పరిభాషలో తన ఆత్మ అంటే ఏమిటి, నేను ఎవరినో తెలుసుకోవడానికి బయలుదేరాడు. బయలుదేరితే ముందు ఏం చేస్తారు, ఆత్మీయులు పరీక్షిస్తారు. అనగా ఉదాహరణకి మీరే ఎవరైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉందాం అనుకుంటే, భగవత్ సాక్షాత్కారం కోసం శాస్త్ర ప్రకారంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని ఏ మనిషో మగవాడో ఆడవాళ్ళు అనుకున్నారు. ముందు చుట్టాలు ఏం చేస్తారన్నమాట, మొగుడు అంటాడు, ఎందుకు వచ్చిందే ఉపవాసం, నీరసంతో కళ్ళు తిరిగిపోతే వద్దు నా మాటలు అంటాడు. లేదా పతివ్రత లేని భార్యలు అయితే భర్తని ఏమండో వద్దండి, ఉపవాసం ఉండద్దండి, నీరసం వచ్చింది చచ్చిపోతాను, మళ్ళీ రేపు పొద్దున డ్యూటీకి వెళ్ళలేరండి అంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలన్నమాట, సహజంగా మొండిగా ఉండాలి. ఎంత కాదనుకున్న భార్య భర్తనో భర్త భార్యనో బతిమాలితే కొంచెం కక్కుర్తి పడతారు. అక్కడ ఆత్మీయుల విఘ్నం అంటారు దీన్ని. మొట్టమొదట ఏదైనా సాధకుడికి ఇంట్లోంచే వస్తుందన్నమాట. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దని అనరు, కానీ కటిక ఉపవాసం ఎందుకు, కాసిన ఆవు పాలు పుచ్చుకోవచ్చు, ఆవు పాలు ఒక బిందుడు తగేసి ఈ పూట ఏకాదశికి ఉపవాసం ఉండి అంటారు. పాప ఇదిగో మన గో సంరక్షణ సమితిలో పాప నాకు పట్టుకొస్తూ ఉంటుందో బంగారు తల్లి, మంచి నామం పెట్టుకుని ఈ చక్కగా పవిత్రంగా ఉంటాయి. ఇంక వీడేం చేస్తాడనమాట, ఓహో ఏకాదశి నాడు పాలు తాగొచ్చని ఆవిడ చెప్పిందిగా, పాలు తాగితే నష్టం ఏమిట్లే అని ఓ బిందుడు పుచ్చుకుంటాడు. పాలు తాగాక మళ్ళీ ఏముంటుంది, పర్వాలేదు పాలే తాగారు కదండి, కొంచెం ఉప్పుడు పిండి కూడా తినచ్చండి అంటుంది. ఓ 4 కేజీలతో రవ్వ పట్టుకొచ్చి అందులో కాస్తంత ఏదో మంచి మినప్పప్పు అవి వేసి చట్నీ గిట్నీ వేసి ఆ మాత్రం పెడితే పిండి తినచ్చు, అన్నం తినకపోయినా పర్వాలేదులే అని చెప్పారు కదా ధర్మ సందేహాల్లో అని మొదలెడతాడు. ఇక పిండి తిన్నాక ఎలాగో పిండి తిన్నాం కదా, మిగతా తిండికే నష్టం అని ఇది మొదలెడతాడు. చివరికి ఏకాదశి పోతుంది, ఉపవాసం పోతుంది, అధిక వాసం మిగులుతుంది. అంటే ఆత్మీయుల పరీక్ష చాలా ప్రమాదం. ఎంత కాదనుకున్నా ఎవరే ఎండలో ప్రదక్షిణలు వద్దురా అని గొడిగేసుకెళ్ళమని ఒకడో, చెప్పులు లేకుండా కొండెక్కద్దురా తిరుపతి కొండ చెప్పులు వేసుకువెళ్ళినా నష్టం లేదని ఒకడో, ఇలా మొత్తం మీద దేవతా కార్యక్రమాలకు వెళుతున్నప్పుడు ముందుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు బంధువులు. ఈ బంధువుల్ని వదిలించుకుంటే ఆ తర్వాత దేవతలు పరీక్షిస్తారు. అమ్మో దేవతలు చాలా పరీక్షిస్తారు. ఇప్పుడు తిరుపతి కొండెక్కాలనుకునే లోపు వాడు పరుసుపోతుంది దేవతల పరీక్ష వల్ల. దాంతో వీడు చిచ్చి కొండెక్కుదాం అనుకున్నాం, పరుసుపోయిందని నీరసంగా ఇంటికి వస్తాడు. పరుసు ఎలాగో రాదు, కానీ దైవ దర్శనం కూడా పోతుందన్నమాట. ఆ దేవతల పరీక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా పర్యాయములు అసలు దేవుడికి ప్రదక్షిణ చేసినప్పుడు ఇళ్లలో గొడవలు అవుతాయి, లేదా అభిషేకం చేసి వచ్చిన రోజున ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందుల్లోంచి బయటపడాలి. ఇది దేవతలు మనల్ని పరీక్షిస్తున్నారు అని గ్రహించాలి. అందులోంచి కూడా బయటపడితే రాక్షస పరీక్ష బాగా భయంకరంగా ఉంటుంది. రాక్షస పరీక్ష శత్రువులు వచ్చి చితక్కొట్టి పారేస్తారు, నానా ఇబ్బందులు పడుతూ ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళతో తగాద వస్తుంది, అరుపులు వస్తాయి, గందరగోళాలు వస్తాయి. అందులోంచి కూడా బయటపడితే అప్పుడు వీడికి భ్రాంతి కలుగుతుంది. భ్రాంతి అంటే ఏమిటనమాట, కొంతకాలం తపస్సు చేయగానో, కొంతకాలం పురాణాలు చదవగానో, ఉపాసనలు చేయగానో చిన్ని చిన్ని మహిమలు వస్తాయి. ఈ మహిమలతో వీడు ఏమంటాడనమాట, ఎవరికైనా పరుసుపోతే నీ పరుసు 4 రోజుల్లో దొరుకుతుంది పలానా తోట అంటాడు. వాడికి అది నిజం అవుతుంది. ఇంకేముంది, వాడు మా గురువుగారు దేవుడు అంటాడు. వీడు నేను నిజమే సిద్ధించాయి, నేను ఏదంటే అది అయిపోతుంది అనుకుంటాడు. ఈపిచ్చాడు 4 రోజులు ఈ జనం చెక్క భజన చేయగానే, భజన చేయటం మీ ధర్మం, కానీ ఈ అజ్ఞాన భజనలో పడకూడదు సుమా. ఎట్టి పరిస్థితుల్లో మహాత్ములు సాధకులు కొంచెం కొంచెం మహిమలు వస్తున్నప్పుడు, సాధన ఫలిస్తున్నప్పుడు ఎవ్వరి యొక్క ప్రశంసలకి లొంగరు. తుల్యనిందాహ స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి బుద్ధిమాన్ మే ప్రియో నరహ అని భగవద్గీతలో అందుకు చెప్పాడు. జ్ఞానులు ఎప్పుడు ప్రశంసించినా ఒకటే, తిట్టినా ఒకటే. 10 మంది వచ్చి ఉపన్యాసం విన్నా వాడు అలాగే ఉంటాడు, ఎవడూ రాకపోయినా వాడికి ఏమీ లెక్కలేదు. ఇతరుల యొక్క ప్రశంసలు నిందల కోసం ఆలోచించకూడదు. కానీ సహజంగా ఎప్పుడైతే వీడు ఆశీర్వదిస్తూ ఉంటే అవతవాడికి పనులు అవుతూ ఉంటాయో అప్పుడు వాడు దేవుడు అయ్యా, నువ్వు చెప్పావు మా అమ్మాయి పెళ్ళయింది, నువ్వు చెప్పావు కనుక ఇల్లు వచ్చింది, నువ్వు చెప్పావు కనుక ఉద్యోగం వచ్చింది అని పొగిడారో అప్పుడు లొంగకుండా ఉండాలి.
లొంగాడంటే ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. నిజంగానే నా సాధన ఫలించేసింది, ఇంకేముంది, నాకు మహిమలు వచ్చాయి, నేనే దేవుణ్ణి అని వీడు పెద్ద గడ్డం తగిలించుకుని వీడు ఆశ్రమం పెట్టుకుని జాయ్ చక్రాంతక్ అన్నాడా, నీ చక్రాంతక్ అయిపోతాడు చివరికి. అది ప్రమాదం. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మంది భ్రష్టులు అయిన వాళ్ళు ఇక్కడ అన్నమాట. 4వ చోట ఆత్మీయ పరీక్ష, దేవతా పరీక్ష, రాక్షస పరీక్ష అయ్యాక భ్రాంతికి మాత్రం గురవ్వకూడదు. పూర్వం ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయనకి శాకలుడు అని పేరు, చాలా గొప్పవాడు అనమాట. ఆయనకే మంకణుడు అని కూడా పేరు. ఈ మంకణుడు అనే ఒక మహర్షి ఒక రోజున అడవిలో తపస్సు చేస్తూ ఉండగా చేతికి ఒక దర్భ గుచ్చుకుంది, చెయ్యి చీరుగుపోయింది. అందులో నుంచి రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది. తోటకూర పిండితే తోటకూర రసం వస్తుంది, కాకరకాయలు నొక్కితే అందులో కాకరకాయ రసం వచ్చినట్టుగా ఇతని శరీరం నుంచి కూరగాయల రసం, శాఖ రసం వచ్చింది. అప్పుడు వీడు ఆశ్చర్యంతో, అమ్మ నేను మోక్షం పొందేశాను, నేను సాధకుడిని అయిపోయాను, దేవుణ్ణి అయిపోయాను. ఎందుకంటే తపస్సు చేసినప్పుడు వాడికి ఆ తపస్సు సిద్ధిస్తే శరీరంలో రక్తం పోయి రక్తం బదులు కూరగాయ రసం వస్తుంది అని మంత్రశాస్త్రం చెబుతోంది. నా శరీరం తెగింది, అందులో నుంచి కూరగాయ రసం వచ్చింది కాబట్టి నా తపస్సు సిద్ధించింది అని వెంటనే డామ్ డేమని ఎగరడం, నృత్యం మొదలెట్టాడు, డిస్కో డ్యాన్స్. దాంతో భూమండలం కదిలిపోయింది, భూకంపం వచ్చింది. దేవతలు కంగారుబడి శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, మంకణుడు అనే ఒక ఋషి భూలోకంలో నృత్యం చేస్తున్నాడు, వాడి బరువుకి భూమి కదిలిపోతోంది, భూకంపం వస్తోంది, నేపాల్ అంతా కూలిపోతోంది, వాడి కాస్త నృత్యం ఆపండి అన్నారు. దాంతో శివుడు ఏం చేశాడు, ఒక జంగమదేవర వేషం వేసుకుని, సాధువు వేషం వేసుకుని వచ్చి వీడు ఎదురుగుండా నిలబడి, ఏమాయ్ ఎందుకు నృత్యం చేస్తున్నావు అన్నాడు. అనగానే, అదేమిటండి, నా శరీరము తెగింది, ఇదిగో చూచారా, ఈ వేలులో నుంచి రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది, కూరగాయలు కాబట్టి నా శరీరం అంతా తపస్సుతో నిండిపోయింది. ఇది మానవ శరీరం కాదు, దేవ శరీరం, నేను తపస్విని, జ్ఞానిని అన్నాడు. ఓహో, కూరగాయ రసం వస్తే ఎంత నృత్యం చేసి లోకాలన్నీ అలకలోలం చేయాలా అని వెంటనే ఈయన ఏం చేశాడు, ఇలా కొట్టాడు చేత్తో. వెంటనే ఆ చేతిలోంచి బూడిద రాలడం మొదలెట్టింది. ఈయన కొట్టడం ఆపేసిన ఆ చేతుల్లోంచి ఆకాశం మీద నుంచి రాలిన బూడిద మొత్తం ఈ మంకణుడి యొక్క ఆశ్రమం అంతా ముంచేసింది. అందులో మంకణుడు ఇక్కడ దాకా కూరుకుపోయాడు. ఇంకా వచ్చేస్తుంది విభూతి. దాంతో ఈయన కంగారు పడి, బాబోయ్ ఆ విభూతి ఆపు, లేకపోతే నేను మునిగి చచ్చేటట్టున్నాను అన్నట్ట. అప్పుడు శివుడు నవ్వి, చూసావా, ఒక దెబ్బ కొడితే ఈ భూమండలం అంతా మునిగిపోయేంత విభూతి రాగలదు నా చేతుల్లోంచి, కానీ నేను నీకు మళ్ళీ డ్యాన్స్ చేయటంలా. మన శక్తులు లోకోపకారానికి, నువ్వు ఇంత పెసరు సిద్ధి సాధించానని ఎగిరి గంతులేసి అహంకరించడం వల్ల నీ తపశ్శక్తి మళ్ళీ మామూలు పోయింది. అన్నిటికంటే అహంకారం ప్రమాదం, నీకు ఉన్నది భ్రాంతి, ఇంకా చాలా తపస్సు చెయ్యాలి అని అప్పుడు శివుడు నిజరూపం చూపించాడు. దాంతో వాడు పశ్చాత్తాపం పొందాడు. ఇది మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెప్పిన అపూర్వమైన కథ. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటనమాట, ఆత్మీయ పరీక్ష, దేవతా పరీక్ష, రాక్షస పరీక్ష నెగ్గాక చిన్న చితక మహిమలకి భ్రాంతి వస్తుంది. ఆ భ్రాంతికి మాత్రం లొంగకూడదు. అది గడిచాక అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అదే సీతా సాక్షాత్కారం. ఇప్పుడు సుందరకాండలో చూడండి, హనుమంతుడు బయలుదేరాడు. ముందు ఆత్మీయులు సముద్రుడు మైనాకుడిని పంపాడు విశ్రాంతి కోసం, ఆయన లొంగలేదు. తర్వాత దేవతలు సురసని పంపారు, దేవ పరీక్ష, దానికి లొంగలేదు. మూడవది రాక్షస పరీక్ష, సింహిక వచ్చింది, సింహికని చంపాడు, లొంగలేదు. నాలుగవది మొత్తం అంతా వెతికాడు సీత కోసం, సీత కనబడలేదు, కానీ మండోదరి కనబడింది. మండోదరి అంటే భ్రాంతి, దానికి లొంగాడా, మళ్ళీ జ్ఞానంతో ఆ భ్రాంతిలోంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయనకి కనపడింది సీత. కాబట్టి ఇన్ని పరీక్షలు ఎదుర్కొండిరా, మీ శరీరంలో ఉన్నదే సుందరకాండ అంటే ఎక్కడా లేదు, మీ శరీరమే లంక, ఇందులో గురువుగారే హనుమంతుడు, ఆత్మయే సీత, పరమాత్మయే రాముడు, ఇందులో ఉన్నటువంటి ఈ పరీక్షలన్నిటికీ నెగ్గితే అప్పుడు మీకు ఆత్మసాక్షాత్కారము పరమాత్మ సాక్షాత్కారము రెండు అవుతాయని మనకి వాల్మీకి మహర్షి సూక్ష్మంగా చెప్పాడనమాట. ఇది యోగపరమైన అర్థం అంటారు దీనిని. అందువల్ల ఇప్పుడు ఈయనకి మొట్టమొదటి పరీక్ష ఎదురవుతోంది సాధకుడైన హనుమంతునికి. హనుమంతుడిని చూచి సముద్రుడు అనుకున్నట్ట, ఇక్ష్వాకు కులమానార్థి చింతయామాస వానరః. ఇక్ష్వాకు వంశం అంటే చాలా ఇష్టం సముద్రుడికి. ఇక్ష్వాకు వంశస్థుడైన రాముడి పని మీద వెడుతున్నాడు హనుమంతుడు. కాబట్టి
ఇప్పుడు హనుమంతునికి సహాయం చెయ్యాలి. సాహాయం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. ఇప్పుడు ఆకాశంలో వెడుతున్న హనుమంతునికి నేను ఎంతో కొంత సహాయం చెయ్యాలి. మంచి పనులు చేసేవారికి అందరూ సాయం చెయ్యాలి, అందులో నేను తప్పక చెయ్యాలి. నేను హనుమంతునికి ఇప్పుడు సాయం చెయ్యకపోతే ప్రపంచమంతా నన్ను వేలెత్తి చూపిస్తుంది, నాకు అప్రతిష్ట వస్తుంది, అందరూ నన్ను తిడతారు. ఎందువల్ల? అసలు సముద్రుడికి పూర్వం ఇంత శరీరం లేదు. సముద్రం అంటే ఇవాళ ఉన్నంత సముద్రం కాదు, పూర్వకాలంలో చిన్న పిల్లకాలంలో ఉండేది. ఇంత చేసి దాని బతుకు తెలుసునా మీకు? పూర్వం ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి సముద్రం దగ్గరికి వెళ్ళి మొత్తం సముద్ర జలమంతా ఓం కేశవాయ స్వాహ అని చేతిలోకి లాగి గుట్టుకుని తాగేశాడు. ఇంకా రెండోసారి నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ లేదు, ఒక గుటక్కే తాగాడు మొత్తం. దాంతో సముద్రం అంతా ఎండిపోయింది, భూమి చుట్టూ ఇసుక పర్ర మిగిలింది. అప్పుడు సముద్రం లేక దేవతలంతా గజగజలాడారు. అసలే అంత పూర్వం సముద్రుడు చాలా చిన్నవాడు, ఆ ఉన్న సముద్రం అగస్త్యుడు తాగాడు. ఇప్పుడు అది కూడా దేవతల పని మీదే తాగాడండి ఆయన, రాక్షస సంహారం కోసమని తాగాడు. అదంతా పెద్ద కథ, ఇప్పుడు మనకు అక్కర్లా. కానీ ఇప్పుడు సముద్రం లేకపోతే భూమి నాశనం అయిపోతుంది. భూమి చుట్టూ జలం ఉండాలి, ఆ జలం ఆవిరవ్వాలి, ఆవిరై మేఘం అవ్వాలి, మేఘం మళ్ళీ చల్లగాలికి వర్షించాలి. ఆ వర్షించిన వర్షం భూమి మీద పడి నదులుగాను చెరువులుగాను సరస్సులుగాను భూగర్భ జలంగాను వర్తిల్లాలి. అలా ప్రవర్తిల్లితేనే ఈ భూమి మీద సస్యశ్యామలమయమయ్యి ప్రజలు బతుకుతారు, యజ్ఞాలు చేస్తారు, సుఖంగా ఉంటారు, పాడి ఉంటుంది, పంట ఉంటుంది. ఈ పాడి పంట లేకుండా నీరు లేకపోతే తంట వస్తుంది గనక మళ్ళీ సముద్రుడు సంపూర్ణుడు అవ్వాలి అని కోరారు. అలా ఎంత కోరుకున్నా ఎవరి వల్ల అవల. చివరికి ఇక్ష్వాకు వంశస్థుల వల్ల అయ్యింది. ఒకప్పుడు సగరుడు అని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన వాళ్ళమ్మ కడుపులో ఉండగా సవతి తల్లులు మేమందరము గర్భవతులం కాం, మాకు పిల్లలు లేరు, ఈ మా సవతి మాత్రమే ఇప్పుడు గర్భవతిగా ఉంది. ఈవిడ పిల్లవాడికి అందంటే భవిష్యత్తులో అయోధ్య సింహాసనం వాడికి వస్తుంది. ఎంతమంది భార్యలం మా భర్త కొండగా మాకెవరికి పిల్లలు లేక మాకెవరికి రాజ్యార్హత లేక ఈవిడొక్కడికి కొడుకు పుట్టి ఆ కొడుకు సింహాసనం ఎక్కితే మేము ఆవిడ దగ్గర చేతులు కట్టు కూర్చుంటామా? కాబట్టి మాకు పిల్లలు లేరు గనక మా సవతికి కూడా పిల్లలు ఉండకూడదు అనుకుని ఇదిగో ఈ సగరుడి తల్లికి విషం పెట్టారు చంపడానికి. అన్నంలో విషం కలిపి పెట్టేశారు. విషం తిరగానే ఆవిడ చావల, అదృష్టవంతురాలు. ఆ విషంతో పాటు పిల్లవాడిని కనేసింది. అదే యోగం అంటారు. కొంతమంది చద్దామని విషం తాగినా అది కూడా వాళ్ళకి మేలే చేస్తుందిట. ఆవిడకి వెంటనే ప్రసవం అయ్యింది. ప్రసవంలో పిల్లవాడితో పాటు రక్తం వస్తుంది, ఆ రక్తంతో పాటు విషం కూడా పుట్టింది. గరము అంటే విషం, స గరేణ జాయతే ఇది సగరహ అంటే విషముతో పుట్టాడు, గరముతో పుట్టాడు కనుక సగరహ. స అనే శబ్దమునకు ఇంగ్లీష్లో విత్తు, తెలుగులో తో అని అర్థం. అందుకే మనం గోత్రం చెప్పేటప్పుడు ఏం చెప్తాం? శ్రీవత్స సగోత్ర అంటే శ్రీవత్సం అనే గోత్రముతో కూడినవాడు. ఉత్తప్పుడు అలా చెప్పకూడదు, సంకల్పంలో అలా చెప్పాలి తప్ప. నీదే గోత్రం? శ్రీవత్స గోత్రం అనాలి. శ్రీవత్స గోత్రం అంటే వాడికి భాష రాని చవట అని అర్థం. నేను చెప్పలా, వ్యాసుడు అన్నాడు, వాళ్ళు నా మీద పడకండి, ఇది నియమం. కానీ మనం తెలియకే కౌండిన్యస గోత్రం లేకపోతే ఇంకేదో హరితస గోత్రం అని చెప్పకూడదు. హరిత గోత్రం, స అంటే కూడిన. అందుకని సంకల్పంలో హరితస గోత్రోద్భవ, హరిత అని పేరు కలిగిన గోత్రముతో కలిగిన వాణ్ణి నేను అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఆయన గరముతో పుట్టాడు గనక సగరుడు అని పేరు వచ్చింది. ఆయన పుట్టాక తన పరాక్రమంతో అయోధ్య నగరాన్ని తిరిగి ఆక్రమించుకొని పరిపాలించాడు. ఆ మహారాజు గారికి 2 భార్యలు. అందులో పెద్ద భార్య ఏమండి నాకు 10,000 మంది 16,000 మంది కొడుకులు కావాలండి అంది. ఆయన అన్నాడు నీకు 16,000 మంది కుదరదు, ధర్మశాస్త్ర ప్రకారంగా నాకు ఒక కొడుకు లేక 60,000 మంది కొడుకులే అని బ్రహ్మ అన్నాడు. కాబట్టి నాకు ఇద్దరిలో ఏదో ఒకటే కోరుకుంటే అది ఇవ్వగలుగుతాను, ఏం కావాలో కోరుకోమంటే. అయితే బ్రహ్మవరం ప్రకారం నాకు 60,000 మంది కొడుకులను ఇవ్వమంది. పెద్ద భార్యకి 60,000 మంది కొడుకులు, ఒక్క కానుపులో 60,000. అది అసలు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్. ఇదేముంది, ఇది పిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. అది గిన్నీస్ బుక్ను. 60,000 మంది పుట్టారు. ఇప్పుడు రెండో భార్య అంది మీకు 60,000 మంది కోరుకుంది ఆవిడ, నాకు ఒకే కొడుకు వంశాన్ని నిలిపేవాడు కావాలి, వాడి వల్ల మన వంశం ప్రసిద్ధికి ఎక్కాలి అంది. తథాస్తు అన్నాడు. ఈ రెండో భార్యకి
అసమంజసుడు అని కొడుకు పుట్టాడు. ఈ అసమంజసుడు అనే కొడుకు పుట్టగానే అయోధ్యానగరంలో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుపోయి సరయూ నదిలో పారేయడం మొదలెట్టాట. దాంతో ప్రజలంతా వచ్చి, ఏం అన్యాయం అండి ఇది, మీ పెద్దబ్బాయి చాలా ఏడిపించేస్తున్నాడు, పుట్టిన వాళ్ళని పుట్టినట్టే చంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని ఆటలకి తీసుకెళ్ళి అయోధ్యానగర వాసులందరినీ చాలామందిని సరయూ నదిలో విసిరాడు, వాళ్ళంతా చచ్చిపోయారు, మేము ఏడుస్తున్నాం బాబోయ్ అన్నారు. రాజుగారికి కోపం వచ్చింది. ఒరేయ్ అసమంజస, నువ్వేదో గొప్పవాడివి సమంజసుడు అవుతావు అనుకుంటే అసమంజసుడు అయ్యావురా, గొప్ప కొడుకు పుడతాడని నేను అనుకుంటే దరిద్రుడు పుట్టావా, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి నదిలో పారేస్తావా, నీకు దేశ బహిష్కరణ విధించాను, నా రాజ్యం నుంచి పో అన్నాడు. అప్పుడు వాడు అలాగే నాన్నగారిని చేతులు కట్టుకుని వెంటనే ఆ క్షణమే సరయూ నది దగ్గరికి వెళ్ళి ఆ సరయూ నదిలో అప్పటి వరకు పారేసిన పిల్లలందరినీ నదిలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. రాజుగారు ప్రజలు తెల్లబోయారు. ఇంతమంది పిల్లల్ని ఎప్పుడో పారేసిన వాళ్ళని ఎలా తెచ్చావురా అంటే, నేను యోగిని, నాకు సన్యాస దీక్షతో తపస్సు చేసుకోవాలనే కోరిక ఉంది, నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకోవు కదా, పెళ్లి చేసుకో పిల్లల్ని కానీ అంటావు, అందుకని నేను కావాలని ఈ పిల్లల్ని అందులో పారేశాను, మీ కోపం వచ్చి దేశ బహిష్కరణ విధించారు, ఒకసారి అన్నమాట మీరు తప్పరు, కాబట్టి నేను అడవికి పోతాను, ఇదిగో పోయే ముందు పిల్లలందరినీ నా యోగశక్తితో మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని ఆ పిల్లలందరినీ అప్పగించి వెళ్ళిపోయాడు మహాయోగి. ఆ వెళ్ళిపోయే ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు, అసమంజసుడి కొడుకు, చాలా గొప్ప మహావీరుడు రెండు వాడు కూడా, అంశుమంతుడు అంటారు అతన్ని. ఇప్పుడు రాజుగారు అయ్యో ఒక యోగిని కొడుకుని పాడు చేసుకున్నాను, పోన్లే వెళ్ళిపోయేవాడు ఒక వారసుని ఇచ్చి వెళ్ళాడు అంశుమంతుడిని అని ఆ మనవణ్ణి జాగ్రత్తగా పెంచాడు. ఇప్పుడు రాజుగారికి యజ్ఞములు చెయ్యాలని కోరిక కలిగింది. 100 అశ్వమేధయాగములు చేస్తే వాడికి ఇంద్ర పదవి వస్తుంది. అందుకని ఆయన 99 అశ్వమేధయాగాలు పూర్తి చేశాడు. 100వ అశ్వమేధయాగము కూడా చెయ్యాలి అని ఆ యాగానికి సంబంధించిన గుర్రాన్ని విడిచిపెట్టాడు. అశ్వమేధయాగం చేయడానికి ముందు ఒక గుర్రాన్ని, మంచి గుర్రం, ఆపాదమస్తకం తెల్లగా ఉండి కుడి చెవి మాత్రం తెల్లగా ఎడమ చెవి నల్లగా ఉండాలి. అలాంటి గుర్రాన్ని 1 సంవత్సరం భూమండలం అంతా తిప్పుతారు. ఆ గుర్రం వెనకాతల పరాక్రమం కలిగిన భటులు వెళ్ళాలి. ఎవరైనా ఆ గుర్రాన్ని పట్టుకుంటే వాళ్ళని తన్ని ఆ గుర్రాన్ని విడిపించాలి. అలా విడిపించగలిగితేనే యాగం జరుగుతుంది. గుర్రాన్ని శత్రువులు ఎత్తుకుపోతే యాగం భ్రష్టం. అంటే భూమండలాన్ని జయించేంత పరాక్రమం ఉన్నవాడు మాత్రమే అశ్వమేధయాగం చెయ్యగలడు. అలాంటి పరాక్రమం లేని వాళ్ళు యాగం చేయలేరు. రాజుగారికి 60,000 మంది పరాక్రమవంతులైన కొడుకులు ఉన్నారు కాబట్టి 99 చేశాడు. 100వ అశ్వమేధయాగానికి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రం వెంట 60,000 మంది కాపలాగా వెళ్ళారు. తీరా ఇంద్రుడికి భయం వేసింది, ఈ యజ్ఞం పూర్తయిందా వీడు నా పదవికి పోటీ వస్తాడు, ఎప్పటి వరకు వీడికి 1 సీటు తక్కువగా ఉంది నాకంటే, పార్లమెంట్లో నాకు వాడికి 100 సీట్లే ఉంటే వీటో హక్కు ఉపయోగించుకుని వీడు లాగేస్తాడు ఇంద్ర పదవి అనుకుని ఈ గుర్రాన్ని దాచేసి పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. కపిలుడు అని ఒక మహర్షి, విష్ణుమూర్తి అవతారం. ఆయన చాలా కాలం పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేశాడు. పశ్చిమ సముద్రం అంటే ఇప్పుడు మనం పసిఫిక్ అంటున్నామే, ఆ పసిఫిక్ సముద్రంలో తపస్సు చేశాడు ఆయన. ఇప్పటికి కూడా పసిఫిక్ సముద్ర తీరంలో ఆయన పేరు మీదుగా ఆ నగరం కపిలారణ్యం. ఆ కపిలారణ్యం కాలిఫోర్నియా అంటే, ఇప్పుడు కాలిఫోర్నియా అంటే కపిల మహర్షి ఆశ్రమం, అది ఆ అరణ్యం అని పిలువబడేది. ఇప్పటికీ కూడా అక్కడున్న కొండ మీద ఒక పక్కన కపిలుడు, మరో పక్కన నారదుడి యొక్క కొన్ని వేల సంవత్సరాల నాటి విగ్రహాలు ఉన్నాయి. నేను కళ్ళారా చూశాను ఆ విగ్రహాలను అన్నమాట. అంత గొప్ప స్థలం అది. అన్నీ మనవే, చెప్పాను కదా, అందరూ ఆక్రమించేసి మనకి కొంత దేశభక్తి లోటు అండి. ఇతరులను క్షమించడం అనే ఒక లక్షణం. మన మతం జోలికి వస్తే మనం పట్టించుకోం, మన ఇంటిని కూలగొట్టేసిన మన కర్మ అని సరిపెట్టుకుంటున్నాం. అర్జునుడిలాగా, రాముడిలాగా, పరశురాముడిలాగా ఉండాలి తప్ప, కార్తవీర్యార్జునుడిలా ఉండాలి తప్ప మనం సర్వమత సౌభరాత్రం అంటూ కూర్చుంటే ఇలాగే తగులొడుతుంది. మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, కానీ మన జోలికి వస్తూ ఉంటే కూడా మనల్ని మనం రక్షించుకోకపోతే ఎలాగండి? ఇప్పటికే చాలా నష్టపోయాం మనం. దశాబ్దాల తరబడి ఒక దరిద్రపు జాతిని మన నెత్తి మీద పెట్టుకు మోసాం మనం. ఇంకా ఎంతకాలం? ఇప్పుడు కళ్ళు తెరవాలి, విజృంభించాలి. ఎక్కడైనా మన గుళ్ళకి కానీ ఇంకో దానికి కానీ అడ్డం వచ్చారంటే అవసరమైతే ఆయుధం పుచ్చుకుని వెళ్ళాలి. ఎంత శాంతంగా ఉంటామో అంత మన రక్షణ మనం చూసుకోద్దా? మన గుడిని మనం రక్షించుకోద్దా? మన గోవుల్ని మనం రక్షించుకోద్దా? ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం. కావాలంటే మీ ముందు నేను నిలబడతాను, ఆ తర్వాత మీరు రండి వెనక, కానీ మన ఆలయాల్ని మాత్రం మనం రక్షించుకుని తీరాలి. లేకపోతే కొంతకాలానికి ఈ జాతి నిర్వీర్యం అయిపోతుందన్నమాట.
ఎందుకు ఈ కుహనాలౌకికత్వం? దశాబ్దాల తరబడి తగలబెట్టి పారేశారు అనకూడదుగా, నువ్వు దరిద్ర పార్టీని ఎత్తి మీద పెట్టుకు మోసాం మనం, దేశాన్ని సర్వనాశనం చేశాం. ఎంతకాలం చేస్తాం దీన్ని? కొన్ని సందర్భాల్లో మాబోటి బ్రహ్మతేజస్సు కలిగిన వాళ్ళు అప్పుడప్పుడు విజృంభించకపోతే దేశం భ్రష్టమైపోతోంది, జాతి నష్టమైపోతోంది, వేద మతమే నశించిపోతున్నదన్నమాట. ముఖ్యంగా ఒక దరిద్ర పార్టీ ఉంది, ఆ దరిద్ర పార్టీని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తే కానీ, వాళ్ళకేమో హిందూ మతం వాళ్ళు ఒక్కళ్ళే మతం గురించి మాట్లాడేవాళ్ళట, మత పార్టీలంటే మనవి, మనం హిందూ అంటే తక్కిన వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకుపోస్తారు. ఎందుకంటే ఆ దరిద్రపు నాస్తిక పార్టీలు మనకు అసలు అనకూడదు. కానీ ఏమైనా సరే మీరు రామ అనుకోండి, రాముణ్ణి అనుసరించండి, రాముడి ఆలయం నిర్మించడానికి నడుం కట్టుకోవలసిందే ఎవరైనా. ఈ ఒక్కటి మాత్రం చేశామంటే వేదాన్ని నిలబెట్టినట్లే. ఇది శాసనం అనుకోండి, మీకు నచ్చితే తప్పట్లు కొట్టండి, అది మానేయండి, అంతే పర్వాలేదు. అంత కపిలారణ్యం దగ్గర నుంచి పాతాళానికి వెళ్ళి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడే అక్కడ నుంచి శివుడి యొక్క లింగం పైకొచ్చింది. అదనమాట ఇప్పుడు మనం కపిల తీర్థం దగ్గర ఉన్న లింగం అంటే పాతాళంలో ఉన్న లింగం పైకొచ్చింది. అప్పుడే ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తో కాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ స్మరన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని దేవతలు ప్రార్థించారు. ఆ కపిల మహర్షి కళ్ళు మూసుకుని సమాధినిష్టలో యోగనిష్టలో ఉండగా ఇంద్రుడు ఈ యాగాస్యాన్ని పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న ఒక స్తంభమునకు కట్టి వెళ్ళిపోయాడు. పాపం ఈ కుర్రాళ్ళు 60,000 మంది భూమండలం అంతా గుర్రం కోసం వెతికారు. ఎంత వెతికినా ఎక్కడా గుర్రం కనబడలేదు. గుర్రం లేకుండా వెనక్కి వెళ్ళకూడదు, అందుకని కొండలు వెతికి గుట్టలు వెతికి చివరికి ఏం చేశారు, భూమి చుట్టూ తెగ తవ్వేసి గుణపాలతోటి వాటితోటిని ఆ భూమిని ఇలా పోగేశారు. అప్పటితోటి భూమి ఇలా గోళాకారం అయిపోయిందిట. ఆ బోర్లించడంతో మట్టి ఇలా గోళం అయ్యి చుట్టూ తవ్వుకుని పాతాళానికి వెళ్ళారు. పాతాళ లోకంలో కపిల మహర్షి కళ్ళు మూసుకుని హాయిగా తపస్సు చేస్తున్నాడు. ఆయనకి ఇంద్రుడు రావడం కానీ, గుర్రాన్ని ఆశ్రమం ముందున్న స్తంభానికి కట్టడం కానీ ఏమీ తెలియదు. ఆయన అలా నిష్టలో ఉన్నాడు. ఈ అజ్ఞానులు కదా, వీళ్ళు మూర్ఖులు కదా, అందుకని అక్కడికి వచ్చి గుర్రాన్ని చూచి ఈ ఋషి ఎత్తుకొచ్చి కట్టాడు గుర్రం అనుకున్నారట. ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే ఈ జరభిని పట్టి చంపుడు అతి సాధుమునీంద్రుడు ఓలే నేత్రముల్ దెర్రవక బాకి నోరు పెకలింపక బయసుక పట్టెనల్చు అయ్యరువది వేవురును నిజకరాయుధముల్ జళిపిల్చి డాయుచోన్. పోతన గారు నవమస్కంధంలో రాసిన అపూర్వమైన గొప్ప పద్యం ఇది. మేం కనిపెట్టాం, గుర్రపు దొంగవి నువ్వే, గుర్రమును మాకు తెలియకుండా మా కళ్ళకి అదృశ్య శక్తిని ఏదో ప్రసాదించి ఎత్తుకొచ్చి నీ ఆశ్రమంలో స్తంభానికి కట్టి ఇప్పుడు మళ్ళీ ఏమీ ఎరగనట్లు కపట నాటకంతో తపస్సు చేస్తావా, కళ్ళు మూసుకున్నట్టు నటిస్తావా, ఈ పెద్ద నోరంతా మూసుకుని గొణుగుతూ జపం చేస్తావా? మాకు తెలుసు రోయ్, నీ ఎత్తులు పై ఎత్తులు తెలుసు, నిన్ను విడిచిపెట్టం, చీల్చి చంపి చెండాడతామంటూ ఉక్రోషంతో వాళ్ళు కత్తులు పుచ్చుకుని ఆయన మీద దూకారు. ఆయన జుట్టు పుచ్చుకున్నారు. వెంటనే ఆయన కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. ఆ అగ్నిజ్వాలలతో 60,000 మంది కాలి బూడిదైపోయారు. ఒక్కొక్కడు ఇంతంత బూడిదై కింద పడిపోయారు. ఆ మహానుభావుడికి నిజంగా కోపం రాలేదు, కానీ ఒక మహాత్ముడి జుట్టు పుచ్చుకున్న పాపం వల్ల ఆ పాపమే శాపమై ఆయన కళ్ళల్లో నుంచి అగ్నిగా బయటకు వచ్చి వాళ్ళని కాల్చి బూడిద చేసింది. అందుకే సాధువులకి కోపం రాదు. అపచారం చేస్తే ఒకవేళ వాళ్ళకి మనం ఏదైనా తెలియని పాపాలతో శిక్ష వేస్తే, వాళ్ళని ఏడిపిస్తే, వాళ్ళని అవమానపరిస్తే అది అలా శాపం అవుతుంది. వాళ్ళు కాలిపోయారు. ఆయన మళ్ళీ కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు. ఇప్పుడు ఎప్పటికీ కొడుకులు రాకపోతే సగరుడికి అనుమానం వచ్చి, మనుమడా అంశుమంతుడా మీ పెద్దనాన్నలు ఏమయ్యారో చూసిరా అన్నాడు. ఆయన మొత్తం తిరిగి ఈ భూమిని తవ్వేసి ఉన్న ప్రదేశం చూసి, ఓహో మా బాబాయ్యలంతా తవ్వారు ఈ భూమిని, పాతాళానికి వెళ్ళారని కనిపెట్టి పాతాళానికి వెళ్ళాడు. అక్కడ అన్నీ బూడిద కుప్పలు, 60,000 మంది కుప్పలు, ఎవడికి వాడే 1, 2, 3 నెంబర్లు వేసి పెట్టారన్నమాట శవాల గుట్ల మీద. అలా ఉన్నాయి అక్కడ. ఆ బూడిద గుట్టలను చూచి, ఎదురుగుండా తపస్సు చేస్తున్న కపిలుడిని చూచి, కపిలుడి పక్కనున్న గుర్రాన్ని చూచి తెలివితేటలతో కనిపెట్టాడు. మా వాళ్ళు అన్యాయంగా ఆయన జుట్టు పట్టుకున్నారు, ఆయన కళ్ళు విప్పుంటాడు, వీళ్ళు బూడిదైపోయారు.
వాళ్ళ పాపంతో వాళ్ళే చచ్చిపోయారు. అందుకని దగ్గరికి వెళ్ళి, మహాత్మా కపిల, శ్రీ మహావిష్ణువుకి ఉన్న 22 అవతారాల్లో నువ్వు ఒక అవతారానివి, మహాత్ముడివి, శాంతుడివి, మా వాళ్ళు చేసిన అపచారాన్ని క్షమించి నాకు దర్శనమియ్యి అన్నాడు. ఆయన కళ్ళు విప్పి, నువ్వు బుద్ధిమంతుడివి నాయన, మీ పెద్దవాళ్ళకి ఆ తెలివితేటలుంటే హాయిగా గుర్రం పట్టుకుపోయేవారు, అజ్ఞానంతో నన్ను కొప్పు పట్టుకుని పీకారు, నా కొప్పు పట్టుకుని ఏడవడం అనే పాపంతో వాళ్ళు కాలిబూడిదైపోయారు. ఈ గుర్రం నీదే, పట్టుకుపో. కానీ బ్రాహ్మణ శాపానికి గురై చచ్చినా, చండాలుడి చేతిలో చచ్చిపోయినా, పాము కాటు తిని చచ్చినా, ఆత్మహత్య చేసుకుని మరణించినా అటువంటి వాడు ప్రేతమై అల్లాడతాడు. వాడికి స్వర్గముండదు, నరకముండదు. వాడి బాధ అంతా ఇంత కాదు. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ప్రేతాత్మలై అల్లాడిపోతున్నారు నా శాపం వల్ల, చావడం వల్ల. వీళ్ళ భస్మరాశుల మీద గంగానది ప్రవహిస్తే వీళ్ళకి శుభం కలుగుతుంది, వీళ్ళందరూ స్వర్గానికి వెడతారు, లేదా వీళ్ళకి గతులు ఉండవు అనగానే ఆయన గుర్రాన్ని తీసుకువెళ్ళి తాతగారికి ఇచ్చి, ఇక యజ్ఞం ఎలాగో అయిపోయింది, పాపం మా పెద్దలంతా నానాయాతన పడుతున్నారు, గంగను తీసుకొస్తాను అని తన కొడుక్కి పట్టాభిషేకం చేసి గంగానది కోసమని హిమాలయ పర్వతాలకు వెళ్ళి మహాతపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా అతనికి గంగ ప్రత్యక్షం అవ్వలేదు, మధ్యలోనే అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ఈ అంశుమంతుడికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు దిలీపుడు. వాడు కూడా తపస్సుకు వెళ్ళాడు, వాడు మధ్యలోనే చచ్చిపోయాడు గంగని సాధించలేక. ఆ దిలీపుడికి ఒక కొడుకున్నాడు, వాడి పేరు భగీరథుడు. వీడు తపస్సుకు వెళ్ళాడు, మహాకఠోర తపస్సు, మొండి పట్టుదల అనమాట, అందుకే భగీరథ ప్రయత్నం అంటాం. ఆయన తపస్సు చేస్తే ఆ తపస్సుకి మెచ్చుకుని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ కోసం తపస్సు చేశాడు ఈయన, అందుకని బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. నాకు గంగ కావాలండి, ఆ గంగ భూలోకంలో ప్రవహించి అక్కడ నుంచి పాతాళానికి వెళ్ళి మా పెద్దనాన్నలందరి మీద, కుప్పల మీద, భస్మరాసుల మీద ప్రవహించి వారికి మోక్షం ఇవ్వాలండి అన్నాడు. నువ్వు అమాయకుళ్ళ ఉన్నవోయ్, గంగ కావాలంటే గంగ కోసం తపస్సు చేయాలి తప్ప బ్రహ్మగారి కోసం తపస్సు చేస్తే నేనేం చేస్తాను, నా దగ్గర ఎక్కడుంది గంగ, వెళ్ళి మళ్ళీ గంగ కోసం తపస్సు చేయి అన్నాడు. ఇంత తపస్సు వ్యర్థమేనా అని మళ్ళీ పాపం గంగ కోసం తపస్సు చేశాడు. ఇప్పుడు గంగాదేవి ప్రత్యక్షమయ్యింది. దేవి సురేశ్వరి త్రిభువన తారిణి, నీకు నమస్కారం, నువ్వు భూలోకానికి రమ్మన్నాడు ఆయన. పాపం గంగాదేవి అంది, ఎక్కడో ఆకాశం నుంచి నేను ఢామ్మని హిమాలయ పర్వతాల మీదకి దూకానంటే ఈ కొండలు పగిలిపోయి భూమి నాశనం అయిపోతుంది. నా వేగాన్ని తట్టుకోలేదు భూమి, నా వేగం తట్టుకోవడానికి అర్హుడు శివుడే. శివుడు నన్ను భరిస్తానంటే నేను కిందకి దిగుతాను, లేకపోతే దిగలేను. కాబట్టి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేయండి. మళ్ళీ మొదలుకొచ్చింది, మళ్ళీ శివుడి కోసం తపస్సు చేశాడు. పాపం ఈశ్వరుడు అంటే నాలాగా కాస్త అమాయకుడు గనక తొందరగా ప్రత్యక్షమయ్యాడు. మిగతా వాళ్ళకంటే కాస్త సులభంగా 6 ఏళ్లలోనే ప్రత్యక్షమయ్యాడు. నాయన, నీ కోరిక నాకు తెలుసు, గంగని నేను భరిస్తాను అని గంగా రా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది గంగ, ఓయి పరమేశ్వర, నేను పైనుంచి కిందకి దిగితే నన్ను భరించడం నీ వల్ల అవుతుందా, భరిస్తానని సవాళ్ళు అంటావా, పైగా నీ తల పగలగొట్టకపోతే నేను గంగనే కాదు అని ఏం చేసింది ఆవిడ, పైనుంచి ఢామ్మని దిగింది. అంటే అంత వేగంతో దిగి ఈయన బుర్ర బద్దలు కొట్టేద్దామని. కసొచ్చిన భార్యామణి భర్త నెత్తి మీద అప్పడాల కర్రతో కొట్టేసి పగలగొట్టేద్దాం తలకాయని. నిజంగా జరుగుతూ ఉంటాయి కొన్ని. ఓసారి తిరుపతి కొండ దగ్గర మెట్లుకి ఒక కొబ్బరికాయ పగలగొట్టేస్తుంది ఒక ఆవిడ. ఒక్క దెబ్బకి కొబ్బరికాయ ముక్కలు అయిపోతుంటే నాకు ఆశ్చర్యం కలిగి, ఇంతలా నేను ఎప్పుడు పగలగొట్టలేకపోయానమ్మా, మెట్టుకి కొబ్బరికాయ కొడుతున్నావు, ఎలా పగలగొడుతున్నావు అంటే మా ఆయన తలకాయ అనుకున్నానండి, అందుకే పగలగొట్టేస్తున్నానండి అంది ఆవిడ. అంటే పాప ఆ భర్త గారు ఏం చేశాడో మరి, ఎంత కోపం వచ్చిందో. సరే, అదృష్టవశాత్తు ఈ గుంటూరు వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, అలా పగలగొట్టట్లేదు. కానీ లేకపోతే నా ఉపన్యాసం వినడానికి ఒక్కడు వచ్చేవాడా, నమ పార్వతీపతే హర హర మహాదేవ. మొత్తం మీద ఇప్పుడు ఈ తల పగలగొట్టడానికి గంగ అంత వేగంగా దిగింది. దిగగానే ఈశ్వరుడు ఎంత అహంకారంతో నా బుర్రే పగలగొడతానని కిందకి దిగుతావా అని జటాజోటాన్ని ఇలా పైకెత్తి అందులో బంధించేశాడు. అదన్నమాట రావణాసురుడు రాసిన శివతాండవ స్తోత్రం. జటా కటాహ సంభ్రమద్భ్రమన్ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని. జట అంటే జడలు, కటాహం అంటే గిన్ని, మామూలు గిన్నె కాదు. పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద దబరా గిన్నెలను తెస్తారు సరే, పులిహార కలపడానికైతేనే, అన్నం వండడానికైతేనే అంత పెద్ద గిన్నెల్ని కటాహము అంటారు. శివుడి జడలు ఓ పెద్ద దబరా గిన్నెలో ఉన్నాయి. ఆ గిన్నెలో పడింది గంగ.
ఈ గిన్నెలోంచి బయటకు వస్తున్న గంగని బయటికి రానివ్వకుండా ఆయన మూత పెట్టినట్టుగా జడలతో బంధించాడు. ఇప్పుడు అందులో ఉన్న గంగ బయటకు వద్దామని ఆ జడల్లో గిర్రం తిరుగుతోంది. ఎంత తిరిగినా మూసేశాడు డ్యాము. ఈ డ్యాము గేట్లు ఎవరు ఎత్తలేరు ఆయన తప్ప. ఎందుకంటే ఇక్కడ మనం కట్టే డ్యాములన్నీ స్కాములతో కడుతున్నారు కాబట్టి ఆ గేట్లు విరిగిపోతాయి. ఇది అద్భుతమైన ఒక ఆనకట్ట. ఈ గిన్నెలో బంధించి మూత పెట్టి కదలకుండా చేసేసేట. అందుకని సంభ్రమద్భ్రమన్నిలింప నిర్జరి, లోపల నుంచి బయటకు పడడానికి సుళ్ళు తిరుగుతూ నానాయాతన పడి బయటికి రావడానికి వీల్లేక గెజగెజ కొట్టుకుంటున్న గంగానది కలిగిన జటాజోటం నీదన్నాడండి వాడు. ఎంత గొప్ప కవి రావణుడు! ఇంత కవిత్వం ఉన్నది, పాండిత్యం ఉన్నది, కానీ ఏం లాభం? పరమ పతివ్రతల జోలికి వెళ్ళాడు, ఇష్టం లేని స్త్రీల జోలికి వెళ్ళడం వల్ల నష్టపోయాడు అన్నమాట వాడు. ఇప్పుడు ఆ గంగ ఒక్క చుక్క కిందకి రాలేదు. భగీరథుడికి అర్థమయ్యింది, అయ్యా కష్టపడి బ్రహ్మ కోసం తపస్సు చేశాను, ఆయన ప్రత్యక్షమై గంగ కోసం చేయమన్నాడు, గంగ కోసం చేశాను. గంగేమో మీకోసం చేయమంటే మళ్ళీ మీకోసం చేశాను. పోనీ మీరు ప్రత్యక్షమై గంగని భరిస్తారు కదా అనుకుంటే మీరేమో గంగని, గంగేమో మిమ్మల్ని ఒకళ్ళొకళ్ళు పడగొట్టుకోవడానికి కుట్రలు పన్నుకుని చివరికి గంగని బంధించారు. నా ప్రయత్నం వ్యర్థమైపోయింది. పరమేశ్వర, నువ్వు ఆగ్రహిస్తే ఈ లోకాలు ఆగుతాయా? ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ నోరు తెరిచి మింగేవాడివి నువ్వు. నీకు ఈ గంగో లెక్క. దయతో ఆ గంగ ఆగ్రహించి నిన్ను అవమానించడానికి పూనుకున్న ప్రయత్నాన్ని క్షమించు. ఆవిడ అహంకారాన్ని క్షమించి కాస్త నా కోసం గంగని విడిచిపెట్టు పాయలోంచి అన్నాడు. అప్పుడు శివుడు, నాయనా ఇంత గంగని భూమికి వదిలానంటే భూమి మీద ఒక్కడు బతకడో, చాలా కష్టం. అందువల్ల ఒక్క పాయలోంచి కొంచెం గంగని విడిచిపెడతాను. ఇవన్నీ గేట్లు ఆనకట్టకి ఇందులో ఒక గేటు తీస్తానని ఒక పాయ ఇలా బయటికి తీశాడు. అందులో నుంచి గంగ డామ్మని కింద పడింది. హిమాలయాల్లో ఒక చోట పడింది. అక్కడ నుంచి ప్రవహించి గంగోత్రి అనే చోటికి వచ్చింది. అక్కడ నుంచి భగీరథుడు అన్నాడు, అమ్మా నువ్వు ముందెళ్ళావంటే కష్టం, నేను వెళ్ళిన వెంటే నా వెనకతరా అన్నాడు. గంగ వేగతో వెళ్ళడం కష్టం కదా, అందుకని నేను నడుస్తాను, నా వెంట నువ్వురా అన్నాడు. అలాగే నాయన, నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు, నీ వెనకే నేను ప్రవహిస్తూ వస్తానంది. ముందు భగీరథుడు, వెనకాతల ఢామ్ ఢామ్ అని పెద్ద పెద్ద కెరటాలతో ఘోష చేసేసింది, మహాఘోష, భూకంపం తెప్పించేసింది రండి గంగ. ఆయన బెదరల ధైర్యంగా ముందుకు వెళ్ళాడు, వెంట గంగ వస్తోంది. అలా వచ్చి రుద్రప్రయాగ, కర్ణప్రయాగ ఈ ప్రాంతాల్లో ఎన్నో పాయలయ్యి ఆ పాయలలో మళ్ళీ సెలయేళ్లని, జలపాతాలని కలుపుకుని చివరికి హృషికేశ ప్రాంతానికి వస్తోంది. ఆ వచ్చే ముందు జహ్నువు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి మహాతపస్సు చేస్తూ మధ్యలో యజ్ఞం సమకూర్చుకున్నట్ట సామాన్లు, యజ్ఞం చెయ్యాలనుకుని ఆ యజ్ఞానికి కావలసిన ఈ సమిధలు, నెయ్యి, సురుక్కు, స్రువ, చెరువు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఇంతలో ఇప్పుడు ఈ గంగ మహావేగంగా వచ్చేసింది. వచ్చి ఆ ఆశ్రమం అంతా ముంచెత్తింది. ముంచెత్తడంతో యాగోపకరణములన్నీ కొట్టుకుపోయాయి. యజ్ఞానికి కావలసిన నెయ్యి లేదు, సుర్కుసురవలు లేవు, దర్భలు లేవు, సమిధలు ఆ కట్టెలు లేవు, అన్నం లేదు, ఏమీ లేవు, మొత్తం పోయాయి. దాంతో జహ్ను మహర్షి కోపం వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి నా ఆశ్రమాన్ని ముంచేయడమే కాకుండా నా సామాన్లన్నీ పట్టుకుపోతావా? ఏయ్ గంగా కమాన్ అన్నాడు ఆయన. ఆయన కొంచెం ఇంగ్లీష్ వచ్చినండి. వెంటనే గంగంతా చేతిలోకి వచ్చేసింది. గుటుక్కుని మింగేశాడు, మొత్తం గంగంతా తాగేశాడు. ఇప్పుడు ఇంతలో భగీరథుడికి వెనక వైపు ఢామ్ ఢామ్ అనే శబ్దాలు వినపట్టం లేదేమిటి అని అనుమానం వచ్చి వెనక్కి చూస్తే అసలు ఎక్కడ నేలంతా ఎండిపోయింది. వేసవకాలంలో గుంటూరు నడిబొడ్డులో ఉందన్నమాట. ఓరు నాయన ఒక్క చుక్క నీరు లేదేమిటి అనుకుని అప్పుడు ఆయనకు అనుమానం వచ్చి జహ్ను మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, అయ్యా గంగాదేవి మీ ఆశ్రమాన్ని ముంచెత్తింది, ఆ కోపంతో మీరు గంగను తాగేశారా అన్నట్ట. అవును అన్నాడు ఆయన. మహాత్మా, నానాయాతన పడి ఎన్నో ప్రయత్నాలు చేసి గంగని ఇక్కడికి దాకా తీసుకొచ్చాను, మధ్యలో మళ్ళీ మీరు తాగేశారా? ఇంకా మీలాంటి వాళ్ళు అంతమంది తగులుతారో, బాబు పుణ్యం ఉంటుంది, ఆ గంగని విడిచిపెట్టండి అని తన కథ అంతా చెప్పాడు. పాపం ఆయనకి జాలేసి, సర్లే నోట్లోంచి గంగని వదలకూడదు, ఎంగిలైపోతుంది, అది మహాపాపం, ఆ గంగలో మీరు స్నానం చేయకూడదు, అందువల్ల తాగిన నోటితో విడిచిపెట్టను అని కుడి చెవిలోంచి విడిచిపెట్టాడు. అది ఎంత గొప్ప అండి అసలు. ఆయన నోట్లోంచి తాగి చెవిలోంచి విడిచిపెట్టాట. శుక్రాచార్యుడికి ఆ శక్తి ఉండేది. ఆయన ధూమపానం చేసి పొగ తాగి ఆ పొగని చెవుల్లోంచి విడిచిపెట్టేవాట. అది దేవీ భాగవతంలో చెబుతారు. ఈయన చెవిలోంచి నీరు విడిచిపెట్టాడు.
ఆ నీరు మళ్ళీ నేల మీద పడింది. జహ్ను మహర్షి నుంచి పుట్టింది గనక జాహ్నవి అని పేరు వచ్చింది. అప్పటి నుంచి గంగకి జాహ్నవి అని పేరు వచ్చింది అనమాట. కాబట్టి జాహ్నవి అంటే గంగ జహ్నువు యొక్క చెవిలోంచి పుట్టిందనమాట. ఇప్పుడు మళ్ళీ వెంట వచ్చింది. బిందువు అనే సరస్సులో పడి 7 పాయలయ్యింది. అందులో 3 పాయలు సీత, సుచక్షువు, సింధువు. ఈ 3 పాయలు తూర్పు దిక్కుకి వెళ్ళిపోయాయి. 3 పాయలు పావని, హ్రాదిని, నళిని. ఈ 3 పాయలు పడమర దిక్కుకి ప్రవహించాయి. 7వ పాయ భాగీరథీ గంగ, భగీరథుడి పేరు మీదుగా ఆయన వెంట హృషీకేశమని, హరిద్వారమని ఇవన్నీ దాటి ప్రయాగ క్షేత్రానికి వచ్చి అప్పటికి ఇంకా యమునా నది లేదు. అనేకమైన వాటిని కలుపుకుంటూ కాశీ గుండా ప్రవహించి చిట్ట చివరికి మగధ సామ్రాజ్యం మీదుగా వెళ్ళి వంగదేశం గుండా వెళ్ళి ఇదిగో చుట్టూత భూమిని తవ్వేశారే, అప్పటికింత సముద్రం లేదని చెప్పానుగా, ఆ సముద్రం తవ్వేసినటువంటి పాతాళం గుండా వెళ్ళింది. ఈ భూమి గుండా వెళ్ళి పాతాళానికి ప్రవహించింది. అప్పటిదాకా అక్కడక్కడక్కడ కొంచెం కొంచెం చుక్కల కింద మిగిలి ఉన్న సముద్రుడు ఈ గంగని కలుపుకుని మహాసముద్రమే చుట్టూ ప్రవహించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ గంగ పాతాళానికి వెళ్ళి పాతాళ లోకంలో భోగవతీ నగరంలో అత్యద్భుతమైన త్రిపథగా అనే పేరుతోటి ప్రవహిస్తూ అక్కడ వైతరణిగా, త్రిపథకగా, భోగవతిగా అనేక నామాలతో పిలువబడుతూ ఈ చచ్చిపోయినటువంటి సగరుడి కొడుకుల భస్మముల మీద ప్రవహించింది. దాంతో ఆ భస్మాల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రేతత్వం పోయి దివ్య రూపం ధరించి భగీరథ నీకో నమస్కారం నాయన, నువ్వు లేకపోతే మేము నరకం అనుభవించేవాళ్ళం అని దీవించి స్వర్గానికి వెళ్ళిపోయారు. కపిలుడు కూడా ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, ఓయి భగీరథ, నీ అంత గొప్ప ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ చరాచర జగత్తులో ఎవరూ లేరు. నీ అపూర్వ ప్రయత్నంతో స్వర్గం నుంచి మర్త్యలోకం నుండి పాతాళలోకం వరకు వెళ్ళింది గంగ. 3 మార్గములలో ప్రవహించిన ఈ గంగ త్రిపథగా స్వర్గమర్త్య పాతాళ లోకములలో ప్రవహించినది అని పేరు పొందుతుంది. స్వర్గలోకంలో మందాకినిగా, భూలోకంలో భాగీరథిగా, పాతాళంలో భోగవతిగా, వైతరణిగా అనేక నామములతోనూ పిలువబడుతుంది. చాలా నామాలు పురాణాల్లో ఎన్నో చెప్పారు దానికి. ఈ నదిలో నువ్వు కూడా స్నానం చెయ్యి. స్నానం చేస్తే నీకు మోక్షం వస్తుంది. గంగా తరంగ రంగ దభంగ తుంగ మంగళ చిర కీర్తి మహితుండవగుము అని బ్రహ్మ ఆశీర్వదించినట్టుగా రంగనాథ రామాయణంలో ఉంటుంది ఈ పదం ద్విపద కావ్యంలో. గంగా తరంగములు ఎంతకాలం ఉంటాయో వాటికి మంగళమైన కీర్తి భూమి మీద ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ పేరు ఉంటుంది, నువ్వు బ్రహ్మలోకానికి పోతావు అనగానే స్నానం చేసి ఆయన బ్రహ్మలోకానికి పోయాడు. అందుకని ఇంత ప్రయత్నం చేసి గంగని తెచ్చాడు గనక భగీరథ ప్రయత్నం అన్నారు. ఇప్పుడు ఇదంతా సముద్రుడు ఎందుకంటున్నాడు? అసలు నేను సముద్రాన్ని ఎంత ఉండేవాడిని, ఆనాడు భగీరథుడు గంగను తేబట్టి నాకింత సముద్రం వచ్చింది. అప్పటి నుంచి సగరుడి పేరు మీదుగా నా సముద్రానికి సాగరము అని పేరు వచ్చింది. అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః. ఆనాడు ఇక్ష్వాకు వంశస్థుడైన సగరుడు ఆయన మునిమనుముడి ద్వారా నాకింత శరీరం ఇప్పించాడు. సగరుడి యొక్క వంశం వల్ల నాకు సముద్రానికి సాగరమని పేరు వచ్చింది. ఇంత సాగరాన్ని జలాన్నిచ్చి, ఇంత కళేవరమిచ్చి, ఇంత కీర్తి తెచ్చిపెట్టిన ఆ సగరుడి వంశంలో పుట్టిన రాముడి పని మీద పెడుతున్న హనుమంతుడికి ఉపకారం చేయకుండా ఎలా ఉంటాను? ఓరి నాయన, అసలు ఉపకారం చేయడానికి ఇంత ఆలోచన. ఎక్కడ సగరుడు, ఎక్కడి రాముడు, మధ్యలో ఎన్ని తరాలు, 10 తరాలు ఉన్నాయి. అయినా ఆ రాముడికి సాయం చేయాలి. పోనీ డైరెక్ట్గా రాముడికి కూడా కాదు, రాముడి పని మీద పెడుతున్న హనుమంతుడికి సాయం చేయాలి. ఇది మహాత్ముల లక్షణం, ఇది కృతజ్ఞత. అదే నీచులైతేనో, ఇదిగో 150 ఏళ్ల క్రితం మీ తాత ఎప్పుడో మా వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఇచ్చుకున్నట్ట, అది నువ్వు ఎగ్గొట్టావట, నీ అంతం చూస్తానంటారు వీళ్ళు. అసలు ఏమన్నా అర్థం ఉందా? వాడు ఎవడో ఏమిచ్చాడో కూడా తెలియదు మనకి. పాతవి తనువుకుంటారు అజ్ఞానులు. జ్ఞానులు ఎంత ఉపకారం చేస్తే ఎన్ని తరములైనా కృతజ్ఞతని ప్రకటిస్తారు. రాముడంటేనే కృతజ్ఞత కలిగిన వాడు. అసలు ఆ వంశంలో ఆ మహానుభావులు అందరికీ కృతజ్ఞత. అందుకే వారి పేరు చెబితే పంచభూతాలకు కూడా కృతజ్ఞత వస్తుంది. నేనేమైనా ఈ రామచంద్రుడి యొక్క పని మీద వెడుతున్న హనుమంతునికి నేను సాయం చెయ్యవలసిందే. ఎలా చెయ్యాలి
హనుమంతుడు 100 యోజనముల దూరం ఏకధాటిగా ఎగురుతున్నాడు. ఇప్పటికింకా 30 యోజనాలు వచ్చాడు. 70 యోజనాలు ఎగరాలి. ఎగిరేవాడికి అలసట ఉంటుంది, ఆయాసం వస్తుంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఈ హనుమంతుడికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి ఫలహారం పెట్టి విశ్రాంతి తీసుకున్నాక పంపించామంటే మళ్ళీ బలం వచ్చి పెడతాడు అనుకుని, మరి విశ్రాంతి ఇవ్వాలంటే ఎవడుండాలి? ఆయనలో ఒక కొండ ఉన్నది. వాడి పేరు మైనాక పర్వతం. చాలా గొప్ప పర్వతం అది. ఈ మైనాక పర్వతం మామూలు పర్వతం కాదండి బాబు, చాలా గొప్ప పర్వతం. పార్వతీదేవికి అన్నగారు ఆయన. హిమవంతునికి 16,000 మంది కొడుకులు ఉన్నారు. ఆ 16,000 మందిలోనూ పెద్దవాడు మైనాకుడంటే. ఆఖరణ పార్వతీదేవి పుట్టింది. ఒకప్పుడు ఈ మైనాక పర్వతానికి సముద్రుడు తల రక్షణ కూడా ఇచ్చాడు. అందుకని ఆ మైనాక పర్వతం దగ్గరకు వచ్చి, నాయనా మైనాకమా, నువ్వు చాలా గొప్ప పర్వతానివి, తిర్యక్కు ఓర్ధ్వం అధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమా. ఓ పర్వతోత్తమ, నువ్వు పక్కలకి ఎదగలవు, పైకి ఎగరగలవు, కిందకి శరీరాన్ని పెంచగలవు. మిగతా వాళ్ళల్లా కాకుండా నీకు అనేక విద్యలు ఉన్నాయి. ఈ విద్యలతో ఇలా పెరిగిపోగలవు, అలా పైకి పెరగగలవు, కిందకి పెరగగలవు, ఎక్కడికైనా ఎగరగలవు, తరగగలవు. అందుకే నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను. లే, నా సముద్రంలో ఉన్న మైనాక పర్వతమా, నీటిలో నుంచి నువ్వు పైకి లేవలసిన అవసరం వచ్చింది. నాకు ఒక మంత్రి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. ప్రస్తుతం నువ్వు నా మంత్రివి. నేనేం చెప్పినా అది చేయవలసిన బాధ్యత నీది. ఎవరైనా సమయమునకు మంచి పని చేస్తే వాళ్ళంతా పొగుడుతారు. అలా కాకపోతే సమయానికి చేయవలసిన పని చేయకపోతే ఛీ అంటారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? సతాం మన్యుముదీరయత్తు. మహాత్ములకు కోపం తెప్పించకూడదు, సమయమునకు మంచి పని చెయ్యాలి. ఏమిటిప్పుడు మంచి పనే అని నీవు అడగచ్చు. ఇదిగో చూడు, పైన హనుమంతుడు ఎగురుతున్నాడు. ఆ హనుమంతునికి మనం విశ్రాంతి ఇవ్వాలి. లే, నీళ్లలో నుంచి సలిలాత్ ఓర్ధ్వముత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి అస్మాకం అతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరహ. నీళ్లల్లో నుంచి రివ్వున పైకిలే. హనుమంతుణ్ణి కాసేపు నీ కొండ శిఖరం మీద కూర్చోమను. అతడు మనకి అతిథి. చెప్పా పెట్టకుండా వచ్చేవాడిని అతిథి అంటారు. హఠాత్తుగా వచ్చేయాలి. తిథివార నక్షత్రాదులు చూడకుండా హఠాత్తుగా వచ్చే మహాత్ములు ఎవరైనా అతిథులే. మేము వస్తున్నాం బాబోయ్ అని ముందే చెప్పొస్తే అభ్యాగతుడు. 40 రోజులు ఉపన్యాసం ఉన్నదని బ్యానర్ కట్టాక వస్తే అభ్యాగతుడు. అలా కాకుండా చెప్పకుండా హఠాత్తుగా వచ్చేస్తే అతిథి అన్నమాట. ప్రస్తుతం నేను అభ్యాగతుణ్ణి, అయినా ఒకటి అనుకోండి, మనకి ఎవడైనా ఒకటే. అభ్యాగత స్వయం విష్ణు అన్నారు. అందుకే ఇప్పుడు అతడు వస్తున్నాడు అతిథి, అతన్ని పూజించాలి. ఇది మన ధర్మము. నీకు తెలుసు, ఒకప్పుడు నీకు రెక్కలు ఉన్నాయి. అప్పుడు నిన్ను ఇంద్రుడు పడగొట్టబోతుంటే ఇందులో దాక్కోమన్నాను, దాక్కున్నావు. నేను నీకు ఆనాడు రక్షణ ఇవ్వకపోతే ఇంద్రుడి వల్ల నీ రెక్కలు తెగేవి. నువ్వు ఎక్కడివాడు అక్కడే భూమి మీద ఇరుక్కుపోయేవాడివి. పైగా ఇంద్రుడు నిన్ను ఒక మహత్తర కార్యక్రమానికి ఇక్కడ నిలబెట్టాడు. పాతాళలోకానికి బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పంపి అతనితో పాటు సైన్యాన్ని కూడా పంపించేశాడు. బలి, నీతో పాటు నీ సైన్యాన్ని కూడా పాతాళానికి పట్టుకుపో అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తితో పాటు సైనికులంతా రాక్షసులంతా పాతాళానికి పోయారు. పాతాళం నుంచి తిరిగి పైకి రాకుండా, వాళ్ళ వల్ల తనకి ముప్పు రాకుండా ఉండడానికి ఇంద్రుడు నువ్వు సముద్రంలో పడిపోతే నీ జోలికి రాలేదు. అప్పటి నుంచి పాతాళం నుంచి భూలోకానికి వచ్చే మార్గాన్ని సముద్రంలో పూర్తిగా ఆవరించి కప్పేశాడు ఈయన, ఓ డోర్లాగా, ఓ తలుపులాగా. అందుకే పాతాళలోకం నుంచి రాలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు. నువ్వేం చేస్తావు? అడుగునే ఉండి పైకి శరీరాన్ని పెంచు. రాక్షసులు బయటికి రాకుండా ఆ మార్గాన్ని నిరోధించి నువ్వు ఎటు కావాలంటే అటు వెళ్ళగలవు గనక పైకి లేచి హనుమంతుణ్ణి కాసేపు కూర్చోమను నీ శిఖరం మీద. నీ శిఖరం మీద రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి, రసాలాలు, తియ్య మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, ఇంకా రకరకాల వెలగ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లతో పాటు నేరేడు చెట్లు ఉన్నాయి, ద్రాక్ష ఫలాలు ఉన్నాయి. ఈ పళ్ళన్నీ తియ్యని పళ్ళు అంటే హనుమంతుడికి ఇష్టం. ఆ పళ్ళు ఆయనకి పెట్టు. నీ కొండ మీద సెలయేళ్ళున్నాయి, జలపాతాలు, అవన్నీ చక్కని నీటినిస్తాయి. చల్లగా హాయిగా అమృతంలో ఉండే నీరుందిట ఆయన మీద. ఆ జలపాతాల నీరు ఆయన్ని తాగమను.
తిండి తిని మంచినీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకుని అలసట తీర్చుకుని తిరిగి వెడతాడు. అనగానే వెంటనే మారు మాట్లాడక తప్పక నేను సాయం చేస్తాను అని టక్కున నీళ్లలో నుంచి పైకి లేచాడు మైనాక పర్వతం. పార్వతీ సోదరుడు హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభస ఉత్పపాత జలాత్వర్ణం మహాద్రుమలతాయుత. పెద్ద పెద్ద చెట్లతోటి, ఆ చెట్లకు చుట్టుకొని ఉన్న తీగలతోటి, ద్రాక్షాది ఫలాల తీగలతోటి, పువ్వుల తీగలతోటి, మంచి మామిడి చెట్లతోటి, మద్ది చెట్లతోటి, లొద్దుగు చెట్లతోటి, అర్జున వృక్షాలతోటి, ఇంకా అనేక సెలయేళ్లతోటి ఉన్న బంగారపు రంగులో మెరిసిపోతున్న శిఖరములతో ఉన్న మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు అంటే బంగారు కొండే, వాళ్ళ నాన్నగారిలాగా. టిక్కని నీళ్ళలోంచి పైకి లేచాట పెద్ద శబ్దం చేసుకుంటూ. అది ఎలా ఉన్నది అంటే ససాగర జలం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. మేఘములలో నుంచి కిరణములతో బయటకు వస్తున్న సూర్యుడిలా ఉన్నాడు ఈయన. మంచి కిరణములతో ఉన్న సూర్యుడిని కాసేపు మేఘం చుట్టుముట్టింది. సూర్యుడిని చుట్టుముట్టిన మేఘాన్ని చీల్చుకుని కిరణములతో సూర్యుడు ఎలా వస్తున్నాడో అలాగా నీళ్లల్లో నుంచి తన బంగారపు కిరణములతో పైకొచ్చాడు. మేఘములో నుంచి సూర్యుడు బయటకు వస్తున్నాడు అన్నట్లుగా సముద్ర జలంలో నుంచి మైనాక పర్వతం పైకొచ్చాడు. అది చూచాడు హనుమంతుడు. మహావేగంగా హుమ్ హుమ్ అని ఎగిరిపోతున్నాడుగా ఆయన. హాయిగా ఏ ఆటంకం లేకుండా నిరాటంకంగా లంకా నగరానికి పోదామనుకుంటున్న నాకు మధ్యలో ఈ గొడవే విట్రా అనుకున్నాడు ఆయన. ఆ ఉత్సాహంలో వెనక ముందు చూడలేదు. మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చితః. ఈ ఉప్పు సముద్రంలో ఎవడో విఘ్నం ఆచరించడానికి ఎవడో రాక్షసుడు వచ్చి ఉంటాడు, ఎవడో మాయావి అనుకుని ఒక్కసారి పెద్ద బలం కూడా చూపించలేదు ఆయన. హుమ్మని ముందుకు వెళ్ళాడు. సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపి వరసా పాతయామాస జీమూతమివ మారుతః. మహావేగంగా వెళ్ళిపోయి మేఘాన్ని గాలి ఢీకొన్నట్టుగా ఢీకొన్నాడు. చూసారు ఎప్పుడన్నా ఆకాశంలో ఒక్కోసారి పెద్ద మేఘం వచ్చినప్పుడు తీరా పెనుగాలి వీస్తే ఈ గాలికి మేఘాలు చల్లాచెదరైపోతాయి, వర్షం కురవదు. అందుకే బాగా గాలి వీచిందంటే మాత్రం మేఘాలు చల్లాచెదరైపోతాయి, వర్షం పడదు. పెద్ద ప్రభంజనం మేఘాన్ని ఎగరగొట్టినట్టుగా హనుమంతుడు ఆ కొండ పైకి లేస్తూ ఉంటే, తనకు అడ్డంగా వస్తూ ఉంటే ఈ వక్షస్థలంతో రొమ్ముతోటి, ఎదురు రొమ్ముతోటి ఒక్కసారి ఇలా ఢీ కొట్టాడు. మళ్ళీ చేత్తోటో తలకాయతోటో కొట్ల, ఈ వక్షస్థలంతో ఢీ కొట్టాడు. ఆ దెబ్బకి మైనాక పర్వతం శిఖరం పునాదులతో కదిలిపోయింది. తలకాయ విరిగినంత పని అయ్యింది. బండరాలు డబడబా దొల్లాయి, సెలయేళ్ళు కిందకి ప్రవహించాయి, చెట్లు విరిగిపోయాయి. ఆయన అటు ఇటు కాసేపు ఊగిపోయాడు, గిజగిజలాడిపోయాడు. పెద్ద గాలికి కదిలిపోతున్న పక్షిలా అయిపోయాడు. సముద్రంలో కదిలి పడిపోతున్న నావలా అయిపోయాడు. విరిగిపోయి యుద్ధరంగంలో పడిపోయినటువంటి రథంలా అయిపోయాడు. ఓ మంచి బలవంతుడు కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోయిన యోధుడిలా అయిపోయాడు. ఢామ్ అని కళ్ళు తిరిగాయి. ఆయనకి ప్రపంచమంతా గిర్రమంది, భూమి గుండ్రముగానున్నది అని అర్థమైంది. అంత దెబ్బ కొట్టాడనమాట. లాగ్ గోపు మీద కొట్టేట్టయిందనమాట. కళ్ళు తిరిగిపోయి అతి కష్టం మీద కోలుకుని, ఓరి నాయన, ఇదా హనుమంతుడి బలం అంటే? వక్షస్థలంతో కొడితే కొండంతా పిండైపోయింది. వీడు నిజంగా బలంగా కాలుతో ఒక తన్ను తనితే అలాంటి వాళ్ళు ఉంటారా? ఏమి బలం, ఏమి సాహసం, ఏమి వడి, ఏమి వేగం, ఓరి నాయనో అనుకున్నాడు. చావు దెబ్బతిన్నా సంతోషించట. ఎందుకో తెలుసా? చెప్పాగా మీకు, ఆస్తి అంతా పోయింది ఒకడికి కోర్టు చుట్టూ తిరిగి. ఆఖరణ ఆస్తి పోతే పోయింది, లా మట్టుకి తెలిసిందన్నాడు. అలాగా చావు దెబ్బ తింటేదన్నా కానీ హనుమంతుడి బలం తెలిసింది. ఎందువల్ల? ఎంత బలమున్నవాడైతేనే లంకా నగరానికి వెడితే రావణుణ్ణి రాక్షసుల్ని జయించి వెనక్కి తిరిగి వస్తాడు. అంతేగాని కొండెదురు వస్తే దానికే తట్టుకోలేనివాడు ఇంకేం చేస్తాడు? కొండల్ని పిండి చేసేవాడు ఇంత బలవంతుడు కొడితే కొట్టాడులే, ఈ బలం ఉండడం నాకు అవసరం, ఇతడు తప్పక లంకా నగరానికి వెడితే తిరిగి రాగలడు, పనికిమాలినవాడు కాదు అని అర్థమైందనమాట. ఆ బలానికి అందుకు సంతోషించాడు. రామకార్యానికి వెళ్ళేవాడికి ఇలాంటి బలం ఉండాలి అని బ్రహ్మానందం పొందాడు. తక్కిన కథా విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.